78 ఇయర్స్ ఇప్పుడు నాకు. 78 ఇయర్స్. చంద్రబాబు గారి కన్నా పెద్దవారు మీరు? డెఫినెట్గా రాజశేఖర రెడ్డి మాకు అంటే ఒక 10 months డిఫరెన్స్ ఉంటుంది. అంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా 10 నెలలు పెద్ద మీరు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, సంతోషంగా ఉంది. బేసిక్గా మీరు డాక్టర్ గారు సార్. కేవీపీ రామచంద్రరావు మాకు జూనియర్, 1 year జూనియర్. 1 year జూనియర్. అంటే కాలేజీలో ఉన్నప్పుడే కేవీపీ రాజశేఖర రెడ్డి క్లోజ్గా ఉండేవాడు. ఎలా సార్ జూనియర్ సీనియర్ కదా సార్, అది ఎంత క్లోజ్నెస్ ఎలా ఏర్పడింది అసలు? అంటే మేము మధ్యలో తూరు ఫెయిల్ అయ్యాం. దేశానికి రాజైనా తల్లికి కొడుకే అంటారు కదా, అట్లా ఆయన సీఎం అయినా మీకు స్నేహితుడు, మీ క్లాస్మేట్. అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారిని సారం పిలిచేవారా, లేదంటే ఏమన్నా? రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఫుల్ నేమే పిలుస్తా. అంటే ఇరాన్లో పోయినా, ఇరాన్లో కొద్ది రోజులు ఉన్నాను, 3 years. మీరు చెప్పినట్టు తెలివైన వాళ్ళంతా అమెరికాకు పోయినా మా ఇరాన్కి పోయారా? అంటే మీరు రాజకీయాలకు ఆలస్యంగా వచ్చినా కూడా ఒక రకంగా చెప్పాలంటే అప్పుడున్న అగిషం వీరప్ప గారితో మీకు కొంత గ్యాప్ ఉండేది రాజకీయంగా అంటారు సార్. అంటే నేచురల్గా ఉంటుంది కదండి. వీరప్ప గారు చాలా సీనియర్. అసెంబ్లీలో మీరు అడుగు పెట్టినప్పుడు ఎలా ఉండేది సార్? ఇప్పుడు అసెంబ్లీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు అసెంబ్లీలో చర్చలే పెద్దగా జరగడం లేదండి. అపోజిషన్ మీరే చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు జరిగినప్పుడు, ఇప్పుడు బాలకృష్ణ గారు ఉదంతం ఇట్లాంటివి 2-3 జరిగినా కూడా నన్ను కాదని జగన్ ఆయన సోమశేఖర రెడ్డిని క్యాట్ ఇచ్చాడు. అప్పుడు కూడా నాకు నేచురల్ ఐ ఫెల్ట్ బ్యాడ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఆయన రభస చేస్తే షోకాజ్ నోట్ ఇచ్చి సస్పెండ్ చేస్తాము అన్నప్పుడు కూడా మీరు వద్దని అడ్డుకున్నారు. ఆయన మీద ఆగ్రహించినా, అంత వ్యతిరేకత వచ్చినా కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో సోమశేఖర రెడ్డి గారి టికెట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు ఆ రోజు? జగన్ స్వతహాగా ఆ నిర్ణయం తీసుకున్నాడు. సమ్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసే. అంటే నాటి రాజకీయాలతో పోస్తే నేటి రాజకీయాలు ఇలా మారడానికి కారణం ఏంటంటారు సార్? బలమైన కారణం ఖద్దర్ అంటారా, లేదంటే ప్రజలు అంటారా? అదికే పార్టీలు ఉన్నాయి. టికెట్ ఇవ్వడంలోనే పరిస్థితి చూస్తున్నాడు. బలవంతుడా కాదా, పెట్టుకుంటాడా లేదా అని చూసి ఒక పార్టీ అని కదా, అన్ని పార్టీల్లోనే అట్లే ఉంది. 2009లో అంత సీనియర్ అసలుకి జిల్లాలో మంత్రివర్గంలో చోటు తగ్గితే ఫస్ట్ దివాకర్ రెడ్డి గారికి దక్కాలి. అలాంటిది రఘువీరెడ్డి గారికి మంత్రివర్గంలో చోటు తగ్గించారు. అప్పుడే వచ్చి శైలజానాథ్కి మంత్రివర్గంలో ఇచ్చారు. శైలజానాథ్ గారికి దివాకర్ రెడ్డి గారికి తప్పించారు కదా. మరి కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎగనెస్ట్గా చేశారు. ధర్మవరము కొంత క్యాండిడేట్స్. ఓవరాల్గా మేనమామని చూశారు, నీలం సంజయ్ రెడ్డి గారిని, చిన్నానని చూశారు. ఎలా ఉండింది సార్ వాళ్ళిద్దరితో మీకు రిలేషన్? రాష్ట్రాన్ని ఒక ఊపిన ప్రాజెక్టు మీ దగ్గరకు వచ్చింది, అందరూ ఆనందపడ్డారు. సైన్స్ సిటీ అదో మాయా నగరం అనేది అప్పుడు అందరు కూడా అంత మాయా అనేది అయిపోయింది సార్. ఓడిసి చుట్టుపక్కల భూమి అనేది లేకోకుండా మొత్తం జరిగింది. ఆ సైన్స్ సిటీ కథ ఏమైంది సార్ అసలుకి? మనం మెట్ట 75,000 పెడతాము, సరే ఏమన్నా బోర్ల కింద ఇట్లా ఏమన్నా అంటే 125. ఆ రోజు నేను ఒకటే మన నేను దేవునిలాగా చూసుకుంటారు అట్లా చేస్తే. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం జిల్లా 2009కి ముందు ఉన్న నల్లమాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాటి ఎమ్మెల్యే, నేటి మాజీ ఎమ్మెల్యే అయిన డాక్టర్ కడపల మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి నాగరాజ్ గారు, బాగున్నారా? బాగున్నారు సార్. మీరు బాగున్నారు కదా సార్? మీ బ్లెస్సింగ్స్. బాగా సన్నగా అయినారు సార్. వయోభారం కానీ లైఫ్ అయితే హ్యాపీగా ఉంది కదా సార్? 78 ఇయర్స్ ఇప్పుడు నాకు. 78 ఇయర్స్. అంటే ఐ థింక్ చంద్రబాబు గారి కన్నా పెద్దవారు మీరు? డెఫినెట్గా. ఆయన 76 ఇప్పుడు. రాజశేఖర రెడ్డి మాకు అంటే ఒక 10 months డిఫరెన్స్ ఉంటుంది. అంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా 10 నెలలు పెద్ద మీరు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, సంతోషంగా. బేసిక్గా మీరు డాక్టర్ గారు సార్. ఆరోగ్యం అనేది మీ ఇంట్లో డాక్టర్ అయినా పైన ఇయ్యాలి కదా సార్. జనని ఆసుపత్రిని పెట్టినారు కదా సార్? వేరే వాళ్ళు తీసుకున్నారు, లీజ్కి ఇచ్చారు. మళ్ళీ మా గతంలో ఆసుపత్రి ఉంది, సర్వీసెస్ అది చేసేవారు. నా వైఫ్ డాక్టర్ కదా. ఓకే సార్. షీ వాజ్ ప్రాక్టీసింగ్. గతంలో నేను ఒక 12 సంవత్సరాల క్రితం, అంతకుముందు నేను ఒక మీడియా ఛానల్లో పనిచేస్తాడు, మీ ఇంటర్వ్యూ చేసిన సార్. అక్కడ మీ కుటుంబ నేపథ్యం గురించి అదంతా కూడా మీరు చెప్పుకొచ్చారు. అయితే ఇది ఇట్స్ యూటీవీ అనేది మా సొంత ఛానల్. ఇది మా యూటీవీ వీక్షకుల కోసము కడపల మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలని సార్ ఒక్కసారి వివరిస్తే బాగుంటుంది. నేపథ్యం మా తండ్రి గారు రామకృష్ణారెడ్డి. స్వగ్రామం మంది కదిరేనా సార్? పక్కన తనకల్లు మండలం అండి సార్. పెద్ద కడపల వారిపల్లి అని సార్ విలేజ్ అది. మా ఫాదరు ముందు ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటరు.
సో ఆయన మళ్ళీ 57 to 62, 62 to 67 2 సార్లు హిందూపురం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఓకే. ఎంపీ. ఎంపీగా ఉన్నారు. తర్వాత మధ్యలో కామరాజ్ నాడర్ గారు అప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు ఆయన కొద్దిగా ఓ సలహా ఇచ్చారు, అంటే సీనియర్స్ ఎవరు మోర్ దాన్ 1 term 2 terms ఉన్నోళ్ళు స్వతంత్ర సమరయోధులే కదా. స్వచ్ఛందంగా మీరు మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని. 2 terms అయిన తర్వాత మా ఫాదర్ కంటెస్ట్ చేయలేదు, నాకు అవసరం లేదు 2 terms అయినా. ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారికి అప్పుడు సీట్ లేకపోతే ఆయన కంటెస్ట్ చేశారు, ఆయన ఎంపీ. అమ్మగారి పేరు సార్? రామరత్నం. ఎంతమంది సంతానం వాళ్ళకి మీరు? వాళ్ళు 4 బ్రదర్స్. మీరు ఎంతమంది సంతానం సార్? మేము 4 బ్రదర్స్, సిస్టర్స్ 4. 8 మందే సార్ మీరు? 8 మంది. సార్ నాకే విషయం తెలుసు సార్, అందుకే అడిగారు సార్ మీరు కుటుంబ నేపథ్యం కావాలని. నాకు కూడా విషయం తెలుసు. మీరు 4. ఆ టైంలో పల్లెల్లో మరి మాకు డెలివరీస్ చదువులు అన్ని చెప్పించారు కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాం. ఓకే సార్. వ్యవసాయంలో ఎవరిని పెట్టలే, మాకు పెద్ద వ్యవసాయం చదువుకున్న వాళ్ళే. చదువు ఇచ్చాడు మా ఫాదరు. సార్ సార్ బట్ అందరికీ చదివే మాకు పెట్టుబడిలాగా. అంతే, అదే ఆస్తి అన్నమాట. అంతే. మీరు పెద్దవారు సార్? లేదు, మా బ్రదర్ పెద్ద ఆయన చనిపోయారు సార్, నేను సెకండ్. సార్ మా సిస్టర్స్ 2 ఉన్నారు, 3 పెద్దవాళ్ళు నాకన్నా. ఒక ఆమె చనిపోయింది, 2 ఉన్నారు పెద్దవాళ్ళు. ఒక చెల్లెలు చనిపోయింది. చెల్లెలు చనిపోయింది. తమ్ముడు సార్ మీకు? తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి అని హైదరాబాద్లో ఉంటాడు. ఓకే. కడపలో శ్రీనాథ్ రెడ్డి అని బెంగళూరులో ఆయన ఉంటాడు. ఓకే. ఆయన ఏం చేస్తున్నారు శ్రీనాథ్ రెడ్డి గారు సార్? రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అయినా, రిటైర్డ్. ఓకే. మీ స్టడీస్ అంతా ఎక్కడ సార్? నేను చదివింది తనకల్లు స్కూల్లో అండి ఎక్కువ. తర్వాత అనంతపూర్లో చదివాను, సాయిబాబా నేషనల్ హై స్కూల్ అని. ఓకే. అక్కడ చదివాను హై స్కూల్ అంటే 7th form వరకు. 7th form అయితేనైతే గుల్బర్గా మెడికల్ కాలేజ్. గుల్బర్గా మెడికల్ కాలేజ్ అంటే గుల్బర్గాలోనే సార్ మీకు రాజశేఖర్ రెడ్డి గారు? గుల్బర్గాలోనే పరిచయం. గుల్బర్గాలోనే అంటే ఒకటే సంవత్సరమే, సో అట్లా పరిచయం. ఎవరెవరు సార్ అప్పుడు మీరు బ్యాచ్మేట్స్? అంటే ఇప్పుడు ఎవరు సార్ మెడికల్ గుల్బర్గా మెడికల్ కాలేజ్లో? అంటే రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు ఒకరు, సాయి ప్రతాప్ ఎంపీగా ఉన్నారు రాజంపేట, మదన్ మోహన్ రెడ్డి అని రీసెంట్గా చనిపోయారు డాక్టర్ గారు, ఎమ్మెల్యేగా ఉన్నారు రాజంపేట. ఓకే. చనిపోయారు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మీనారాయణ రెడ్డి అని హిందూపూర్లో మీకు గుర్తుంటుంది, మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఉన్నారు. మీరు రామకృష్ణరాజు గారు ఇట్లా కొంతమంది ఉన్నారు, భీమవరము. అందరూ రాజకీయాల్లో వీళ్ళు వచ్చినారు. కేవీపీ రామచంద్రరావు మాకు జూనియర్, 1 year జూనియర్. 1 year జూనియర్. తర్వాత చాలా అంటే కాలేజీలో ఉన్నప్పుడే కేవీపీ రాజశేఖర రెడ్డి క్లోజ్గా ఉండేవాడు. అట్లా కేవీపీ బ్యాచ్లో ఉన్నాడు. బట్ ఆయన ఎక్కువ బయట ఉన్నారు, హాస్టల్. మేమంటే హాస్టల్స్లో ఉండేవాళ్ళము, వీళ్ళిద్దరూ బయట రూమ్స్ తీసుకొని ఉన్నారు. ఎందుకు? చాలామంది స్టూడెంట్స్ కొంతమంది ఇష్టపడతారు కదా హాస్టల్ ఫుడ్, ఇట్లా బయట తీసుకుందాము, మెస్లో ఉంటే ఫుడ్ తెచ్చుకోవడము అట్లా. ఎందుకు సార్ అందరు ఈ ప్రాంతం నుంచి చాలా మంది గుల్బర్గాలో చదివారు సార్ అప్పట్లో? అంటే ఇప్పుడు అవకాశాలు లేవు కదండి, మెరిట్ స్టూడెంట్స్కి వస్తా. నేను కాలేజెస్ తక్కువ, తిరుపతి, కర్నూలు, రంగరాయ మెడికల్ కాలేజ్, ఇట్లా కొద్ది రంగరాయ మెడికల్ కాలేజ్. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీ గుల్బర్గా, దవన్గిరి ఇట్లా ఉంటారు. సో మన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఆంధ్ర నుండి. మీరు అసలు చెప్పే చాలామంది ఉన్నారు, ఇంకా అందరి పేర్లు చెప్పడం అప్రస్తుతం అనుకోండి, చాలామంది ఉన్నారు. మరి సాయి ప్రతాప్ గారు మధ్యలోనే డిస్కంటిన్యూ చేశారు కదా సార్ మెడిసిన్ని? లేదు, సాయి ప్రతాప్ మా క్లాస్మేట్ మొదటి నుండి కూడా ఇష్టం కంటిన్యూ చేసి ఆయన కూడా మా తర్వాత పాస్ అయినాడు. ఓకే, కంప్లీట్ చేశారు సార్ ఆయన? నేను రాజశేఖర రెడ్డి కొద్దిగా ముందే వచ్చాము, 6 months 1 year ముందే వచ్చే పాస్ అయి బయటకు వచ్చాము. ఆయన తిరుపతి హౌస్ ఏజెన్సీ చేశారు, నేను హైదరాబాద్ గాంధీలో చేశాను. అట్లా సాయి ప్రతాప్ కొద్దిగా వెనక్కి పడిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు తిరుపతి హౌస్ సర్జన్? తిరుపతి. ఓకే. అక్కడ హౌస్ ఏజెన్సీ చేసేటప్పుడే అనుకుంటా ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా పరిచయము. ఓకే. అట్లా ఆయన అప్పుడు ఏదో స్టూడెంట్ లీడర్ ఏదో ఆ నేపథ్యం నాకు బాగా తెలియదు కానీ, బట్ ఆయన అక్కడ హౌస్ ఏజెన్సీ చేసి. అసలు మీ రిలేషన్ ఎలా ఉంది సార్ అసలు అక్కడ గుల్బర్గా మెడికల్ కళాశాలలో మీకు రాజశేఖర్, సాయి ప్రతాప్ గారు, కేవీపీ గారు? బాగానే ఉండాలి, ఎందుకంటే క్లాస్మేట్స్ కదా. క్లాస్మేట్స్ ప్లస్ ఆయన అప్పటికే కొద్దిగా యాక్టివ్గా ఉండేది స్టూడెంట్ యాక్టివిటీస్లో. సెక్రటరీగా, ప్రెసిడెంట్గా ఎన్నికైనాడు. బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటా ఉండే ఆయనకు. ఇప్పుడు కొత్తగా ఏది బుల్ వర్కర్స్ అని ఇట్లాంటివి వస్తాడు, అవన్నీ తీసుకొని ఆయన యాక్టివ్గా ఉండేవాడు మనిషి.
మీరేం చేసేవారు కదా సార్ అవన్నీ మేము లేదండి వీఆర్ ఓన్లీ సపోర్టర్స్ ఈ స్టూడెంట్ లీడర్స్ ఓటేస్తున్నాం అంతవరకే కానీ బాడీ బిల్డింగ్ ఏం మీరు చేయలేదు సార్ లేదు లేదు ఓకే ఆల్రెడీ ఐ హ్యాడ్ మై ఫిజిక్ ఉన్నది ఓకే రాజశేఖర రెడ్డి వాజ్ ఇంట్రెస్టెడ్ బాడీ బిల్డర్గా కూడా ఆయన ఏదో ప్రైజ్ వచ్చింది ఆ టైంలో. ఓకే ఎవరు సార్ మీ దాంట్లో బ్యాచ్లో ఎవరు కూడా పీజీలు చేయలేదు సార్ అందరూ మెడిసిన్తో ఎంబీబీఎస్ అని ఆపేశారు కదా సార్. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందే చాలా తక్కువ అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అంతా అమెరికాలో ఉన్నారు దాదాపు ఒక 10-15 మంది. చైనా వాళ్ళంతా రాజకీయాలు ఉన్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు రాజకీయాలు చాలా తక్కువ అండి. ఎక్కడ సార్ సాయి ప్రతాప్ గారు రాజకీయాలే, మీరు రాజకీయమే, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలే, కేవీపీ గారు ఆయన అందరూ ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా చేశారు. సాయి ప్రతాప్ గారు ఐ థింక్ 5 సార్లు ఏమో ఎంపీగా గెలిచి ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. సీఎం రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి, ఓకేనా, ఒకసారి ఫుల్ టర్మ్ ఒకసారి అంటే తేడా. 150 మంది స్టూడెంట్స్ లో మేము 5 మంది అంటాడు. పర్సెంటేజ్ ఎంత ఏం సార్ మీరు మార్కెట్ యార్డ్ మా చైర్మన్ అయినా చిన్న పోస్ట్ అయినా ఆయన రాజకీయాల్లో చేశారు. మీరు మధుసూదన్ రెడ్డి గారు రాజంపేట చెప్తున్నారు, ఆయన రాజకీయాలు చేశారు. ఇంతమంది కదా సార్ చెప్పుకుంటూ పోతే అందరూ రాజకీయాల్లో ఉన్నారు. పీజీలు చేసే వాళ్ళు అమెరికా వెళ్ళారు, పీజీలు చేయని వాళ్ళు రాజకీయాలకు వచ్చారు. మీరు గొప్ప వారు గొప్ప అంటే సార్. అంటే గొప్ప అదేని కాదు, దానికి అది ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాకి పోవాలంటే మలేషియాకి పోయి ఎంట్రన్స్ రాస్తూ ఉన్నారు. అట్లా పోయి రాసిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు వెళ్ళిపోయినారు. కొంతమందికి ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడే ప్రాక్టీస్ పెట్టడము లేదా ఇక్కడే ఉండడం అట్లా ఓకే అంతే. ఇంటెలిజెంట్ అనొచ్చు దానికి చదువుకునే వాళ్ళు ఆడికి పోయి ఎగ్జామ్స్ రాసింటారు. చదువుకునే వాళ్ళంతా మనకి ఇక్కడే చాలా లేదు అనుకుని ఇక్కడే ఉండి రాజకీయాలకు వెళ్ళిపోయారు. కుటుంబ నేపథ్యం నాకు ఉన్నా కూడా రాజకీయాలు, బట్ రాజశేఖర రెడ్డి ఉండడం వల్లే నాకు అవకాశం వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది రాజకీయాల పట్ల అప్పుడు. సో ఆ టైంలో ఈయన రావడం కూడా మంచి ఇదే ఉంది కదా. నేనే ఇంకా ఒక టర్మ్ వెనకబడినట్లే. రాజశేఖర రెడ్డి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు కానీ నేను వద్దులే బా చూస్తాం, ఇప్పుడు ప్రాక్టీస్ మొదలు పెట్టినాం, మళ్ళీ రాజకీయాలు అని డిలే చేశాను. రాజశేఖర్ గారు 78లోనే కదా సార్ ఆయన అదే ఆవుదుడా. అవును, అప్పుడు రాజశేఖర్ అంటే నేను మధ్యలో లేనన్నమాట. ఇరాన్లో పోయినాను. ఇరాన్లో కొద్ది రోజులు ఉన్నాను, 3 years. డాక్టర్గానే పోయి అప్పుడు ఖాళీగా ఉన్నాము కదా. మీరు చెప్పినట్టు తెలివైన వాళ్ళంతా అమెరికాకు పోయినా ఇరాన్కి పోయినాం. మళ్ళీ పోయి వచ్చిన తర్వాత క్రిస్టియన్ మెడికల్ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి జడ్చర్ల దగ్గర, దాంట్లో పనిచేశాను. మళ్ళీ నైజీరియాకి పోయాం డాక్టర్గా, లాగోస్లో పనిచేశాను అప్పుడు. సో అట్లా డిలే అయింది. ఓకే సార్. బై ద టైం నేను వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేసరికి ఇప్పుడు ఈ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సో నువ్వెందుకు ఎంటర్ కావు అని, అదే చూస్తాం ఇట్లే ఒక 10 ఏళ్ళు డిలే. ఓకే. మ్యారేజ్ ఎట్లా సార్? డాక్టర్ సార్ మేడం? డాక్టర్. ఎక్కడ చేసుకున్నారు మేడం? పీజీనా సార్? అట్లా పీజీ అంటే మద్రాస్ మెడికల్ కాలేజ్ ఆమె. మేము ఆ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటప్పుడు వాళ్ళే స్పాన్సర్ చేసి లూధియానాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందాం. అప్పుడు ఆమె లూధియానాలో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి. మేడం ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ వాళ్ళు చిత్తూరు దగ్గర అండి. చిత్తూరు దగ్గర వీరానత్తూరు అనే విలేజ్ ఉంది, చిత్తూరు కావాలి. ఇప్పుడు అది చెంగల్పట్టు జిల్లానేమో అప్పుడు అంతా కలిసే ఉన్నారు కదా. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు 2, ఒక డాక్టరు ఒక సన్నం. డాక్టరు మా అల్లుడు హైదరాబాద్లో ఉంటారు. ఏం చేస్తారు సార్? 40 years. అట్లా ఏ ప్రొఫెషన్ ఏంటి అంటున్న వాళ్ళు? ఆమె డెంటల్ డాక్టర్. డెంటల్ డాక్టర్ అని ప్రాక్టీస్ చేయడంలే, హస్బెండ్ ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు. సో వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. అబ్బాయి సార్? మా అబ్బాయి వచ్చి ఇంజనీర్ అండి, కోడలు ఇంజనీరే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాబట్టి ఇంకా అమెరికాలో చికాగోలో ఉంటారు. ఓకే ఓకే. చికాగోలో ఇద్దరు అక్కడ. మీరు మేడం ఇక్కడ ప్రశాంతమైన? మేమిద్దరు ప్రశాంతంగానే ఉన్నాము. ప్రశాంతంగానే ఉన్నారు. ప్రశాంతంగానే ఉన్నాము, ఇబ్బందులు లేవు. నా హెల్త్ బాగుంది, ఆమె హెల్త్ బాగుంది. ఐఎమ్ 78, షీ 75. వీఆర్ హ్యాపీ. రాజశేఖర రెడ్డి గారికి మీకు అనుబంధం ఎలాంటి సార్ అసలు? అంటే ఈ బ్యాచ్లో అంటే కేవీపీ గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మన సాయి ప్రతాప్ గారు కావచ్చు, వీళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్ కదా. వీళ్ళ ముగ్గురులో మీకు ఎక్కువ బాగా క్లోజ్ ఉండేది ఎవరు ఏదన్నా? అంటే అట్లేం లేదు, కేవీపీ సాయి ప్రతాప్ చాలా క్లోజ్గా ఉన్నారు. కాలేజీలో మామూలు ఎలక్షన్స్ ఉంటాయి, కాలేజీలో మామూలు ఉంటాయి కదా, కలుస్తూ ఉంటాం. యూఆర్ క్లోజ్ ఎనఫ్. కానీ నేను ఎక్కువగా చనువు తీసుకునేవాడిని కాదు. రాజకీయాల్లోనే చూశారు, ఆయన సీఎం అయినప్పుడు కూడా నేను పెద్ద చనువు తీసుకొని
లేదు లేదు సార్ చూసాం ప్రజల సమస్యలు ఎంతవరకు ఉంటే అంతవరకు ఆయన దృష్టికి తీసుకోవడం, ప్రజల సమస్యలు చేసి పెట్టడం. అంతేకాదు కానీ వ్యక్తిగతంగా నా కోసం ఆయన పోస్ట్ను ఉపయోగించుకోవడం, మా ఫ్రెండ్షిప్ను ఉపయోగించుకోవడం అనేది ఎక్కడా జరగలే. ఆయన సో చాలా మందికి కూడా తెలియదు నేను రాజశేఖర రెడ్డి క్లాస్మేట్ అనేది తెలియదు, పొలిటికల్గా పైన కూడా. సార్ మీరు మన హనుమాన్ జంక్షన్లో దుట్ట రామచంద్రరావు గారు ఉంటారు సార్. అవును, ఆయన మీ క్లాస్మేట్ అంటారు సార్? సీనియర్. మీకు సీనియర్ పరిచయమా సార్ మీకు? పెద్ద టచ్ లేదు. ఓకే, ఆయన ఏలూరు మెడికల్ కాలేజ్ అనుకుంటే వాళ్ళు. లేదు మరి నాకు పెద్ద టచ్ లేదు, కానీ మీకు టచ్ లేదు. మధ్యలో ఈ లోపల పేపర్లో కూడా చూశాను, ఆయన పాండిచ్చేరి ఎమ్మెల్యేగా ఉన్న యానం మల్లాది మల్లాది. కిషోర్రావు గారు. మల్లాది మల్లాది జూనియర్స్ కిషోర్రావు గారు. జూనియర్స్ రామచంద్రరావు ద్వారా వాళ్ళకి బాగా టచ్ అన్నమాట. మల్లాడి కృష్ణరావు గారు రాజశేఖర రెడ్డి గారు స్మృతివనం కూడా నిర్మించారు. ఆయన ఇల్లు అంతా ఇది కట్టి మొత్తం కూడా స్మృతివనం విగ్రహాన్ని కేవీపీ వాళ్ళ కేవీపీ దగ్గర విజయవాడ దగ్గర గన్నవరం అని సార్. ఆ గన్నవరం దగ్గర వాళ్ళ విలేజ్. సో అట్లా వాళ్ళు ఫ్రెండ్స్. రాజశేఖర రెడ్డి గారికి మీకు అంత సన్నిహితం ఉన్నా, రాజశేఖర గారు సీఎం అయినప్పుడు ఇప్పుడు అంటారు కదా సార్, దేశానికి రాజు అయినా తల్లికి కొడుకే అంటారు కదా. దేశానికి రాజు కావచ్చు కానీ తల్లికి కొడుకే. అట్లా ఆయన సీఎం అయినా మీకు స్నేహితుడు, మీ క్లాస్మేట్, ఓకేనా సార్? అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారిని సార్ అని పిలిచేవారా, లేదంటే ఏమన్నా సాయి ప్రతాప్ గారు వాళ్ళు పిలిచారంటే రాజా అని పిలిచేవారా? రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి ఫుల్ నేమే పిలుస్తా అంటే నేను, అంటే అందరు ఉన్నప్పుడు కూడా అంతే రాజశేఖర రెడ్డి అంటే సాయి ప్రతాప్ గారు అంటే ఎవరు లేనప్పుడు అయితే రాజా అని పిలిచేవాళ్ళు, మేము కూడా గమనించాను. ఒకసారి సార్ అని పిలిచేవారు ఆయన. సాయి ప్రతాప్ నన్ను మోహన్ అంటాడు, ఆయన నేను రాజశేఖర రెడ్డి అంటాడు విత్ ఫుల్ నేమ్. ఎప్పుడు నేను రాజా ఇవేమల్లే రాజశేఖర రెడ్డి. సాయి ప్రతాప్ గారు అయితే రాజా అని పిలిచేవారు. రాజ ప్రతాప్ క్లోజ్గా ఉన్నారు కదా వాళ్ళు, లోకల్గా కడప జిల్లా రాజకీయాలు లేని వాళ్ళు, ఎక్కువ టైం గడపడము రాజకీయంగా కూడా ఎక్కువ. కేవీపీ వాళ్ళంతా చాలా క్లోజ్గానే ఉన్నారు. ఉన్నారు మీరు లేరా సార్ క్లోజ్గా? ఉన్నాను, ఆ సర్కిల్లో లేను. ఆ సర్కిల్లో లేరు. నేను మాట్లాడము కానీ అయిపోతానని నా రూమ్కి నేను వచ్చేయడము ఇట్లా అంతవరకే, కానీ ఎక్కువ చనువు తీసుకోలేదు. ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా నేను అందుకే ఒక డిస్టెన్స్ ఉన్నాయి, అంత చనువు తీసుకోలేదు. ఓకే ఓకే సార్. అంటే మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు జరిగింది సార్? అంటే మీరంతా ఇరాను అన్ని చుట్టుకొచ్చేసారు కదా, దేశీయాన్ని అలా అయిపోయినప్పుడు అయిపోయి ఇక్కడికి వచ్చి మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు సార్? అంటే 1999లో ఒక తూరు ఆయన అవకాశం ఇచ్చారు కానీ నాకు అప్పుడు ఓడిపోయాను. ఆ తర్వాత 2004లో నాకు అవకాశం వచ్చింది, అప్పుడు గెలిచాను నల్లమాడ ఎమ్మెల్యేగా. 2009లో ఇచ్చారు, నేరోగా ఒక 1000 ఓట్స్తో ఓడిపోవడం జరిగింది. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి నెక్స్ట్ నువ్వు పుట్టపర్తికి ఎమ్మెల్యే అయితే నువ్వే ఉండాలా ఇన్ఛార్జ్ అని చెప్పి ఇన్ఛార్జ్గా చేయడం. తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోవడం జరిగింది. సార్ నాకు తెలిసి 2009లో కొంత పరిస్థితి బాగోలేదు, పుట్టపర్తి వద్దు, మిమ్మల్ని కదిరికి వెళ్ళమని రాజశేఖర రెడ్డి గారు సూచించారంటారు సార్, వాస్తవమేనా సార్? అంటే వాస్తవమే, కదిరి ప్రయత్నం చేసుకోమని కదిరి కూడా నేను కూడా ఒప్పుకున్నా అప్పటికి కదిరి, బట్ కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. ఓకే, సీట్ కదిరి నాకు ఇవ్వలేకపోయినారు. అప్పుడు అడిగారు పైన ఢిల్లీ నుండి ఫోన్ చేశారు కేవీపీని, ఇట్లా సీఎం గారు మాట్లాడాలని నన్ను దొరకడం లేదు, ఉన్నాను అబ్బాయి ఇక్కడ ఇంట్లోనే ఉన్నా. ఫోన్ ఇచ్చాడు, మోహన్ ఇది ఇబ్బంది అయ్యేటట్టుంది, పుట్టపర్తికి పోతావా అని అడిగారు. నువ్వు చెప్తే పోతాను కానీ రవీందర్ రెడ్డి గారు కోఆపరేట్ చేయాలి కదా, నువ్వు మాట్లాడి చెప్తాను, నేను టికెట్ ఇస్తానప్పుడు ఇంకా ఆయన కన్విన్స్ చేస్తాను కదా అని చెప్పి చెప్పడం జరిగింది. నేను యాక్సెప్ట్ చేసిన. రవీందర్ రెడ్డి గారు అప్పుడు ఇష్టపడలే, ఆ ఎలక్షన్లో చేయను కూడా లేదు. మీకు టికెట్ ఇవ్వడానికి ఆయన సీనియర్ లీడర్ కదా, డైజెస్ట్ చేసుకోలేకపోయినాడు, నన్ను కాదని నా జూనియర్కి ఇచ్చినాడు అనేది ఆయన ఉండింటుంది. మళ్ళీ పుట్టపర్తి నుంచే మీరు పోటీ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఎందుకు కష్టము అన్నారు సార్, పుట్టపర్తి కొద్ది కష్టమయ్యేటట్టుంది అని భావన ఎందుకు వచ్చిందంటారు ఆయనకు? అంటే అప్పుడు ఆ టైంలో కొంతమంది ఉన్నారు కదా ఎమ్మెల్యేస్, కదిరి పుట్టపర్తి మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళ రిపోర్ట్స్ ఏమున్నాయో నాకు తెలియదు. సో ఆ ఉద్దేశంతో నాకు కదిరి చెప్పినట్లున్నాను. నేను సరే కదిరి చేస్తాను, నేటివ్ ప్లేస్ కదా, నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసిన కాబట్టి నాకేం ఇబ్బంది ఉండదు, కంటెస్ట్ చేశాను. బట్ ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందో పొలిటికల్గా పైన ఆయన మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాడు. నేను చెప్పినాను కదా ఇంకా మోహన్కి ఏమైనా పుట్టపర్తి పోతాడా, నా మండలాలు కలుస్తాయి, అమడగూరు, ఓడిసి, నల్లమాడ, పుట్టపర్తి. సో అవతల ఇంకా 3 మండలాలు రవీంద్ర రెడ్డి గారు కోఆపరేట్ చేసే సమస్య ఉండదు కదా, సమస్య ఏం లేదు.
కన్విన్స్ చేస్తే పోతాను అని చెప్పాను. టికెట్ నేను ఇచ్చినప్పుడు ఇంకా ఆయన కన్విన్స్ చేయకుండా ఎట్లా ఇస్తాను, చేస్తానులే అన్నాడు. ఓకే, అటు ఓకే. పుట్టపర్తికి పోవాల్సి వచ్చింది. 2004లో అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఉంటుండగా మీ తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీకి అనుబంధంగా ఉండేవారు. అంటే ఆయనకు టీడీపీ 2004లో లేడు, వచ్చాడు, నా ఎలక్షన్కి వచ్చాడు, ఇక్కడ చేశాడు. అంటే టికెట్ శ్రీకాంత్ రెడ్డి గారికి ఇచ్చే పరిస్థితి వచ్చింది 2004లో అప్పుడు. అంటే ఏ టికెట్? టీడీపీ టికెట్ ఏం టీడీపీ నుంచి. అంటే పల్ల రఘునాథ్ రెడ్డి గారు అవతల అన్న యువతల తమ్ముడు అయితే ఇబ్బంది కదా సార్ అని చెప్పి మళ్ళీ అయిపోయి పల్ల రఘునాథ్ రెడ్డి గారు టికెట్ తెచ్చుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మీ సోదరుడు శ్రీకాంత్ రెడ్డికి ఉన్న పరిచయం కారణంగా మీకు ప్రత్యర్థిగా మీ తమ్ముడే కావాల్సి ఉండింది అనేది అంటుంటారు. 2004లో అట్లేమీ లేదు. ఇంకా 2009లో వచ్చింది. ఆయనకు కంటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సన్నిహితంగా ఉన్నాడు, పోతున్నాడు. అప్పుడు ఏమైనా ప్రయత్నం జరిగిండొచ్చు టీడీపీ తరఫున, జరిగిందని కూడా పేపర్లో కూడా వచ్చింది కదా. కొంతమంది పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని నిరసన చేయడము, వాళ్ళ కార్యకర్తలు చేయడము. వాళ్ళు ఏదో ఈ లేదని తెలిసిన తర్వాత ఈయన ఆవేశంగా మళ్ళీ చిరంజీవి కొద్దిగా ఈయనకు కాంటాక్ట్ ఉన్నది. చిరంజీవి గారి దగ్గర పోయి అప్పుడు ఆ టికెట్ ట్రై చేసుకొని ఏదో ఎంపీగా కంటెస్ట్ చేశారు. బట్ అది మాకు నష్టమే కలిగజేసింది. ఓకే, కంటెస్ట్ చేయడము. తమ్ముడు నేచురల్గా ప్రజల్లో తమ్ముడేమో అక్కడ, మా అన్న ఇక్కడ చేస్తారు అనేది నాకు కొద్దిగా దెబ్బతీసింది. నాతో పాటు బత్తల వెంకటరమణ గారు అని ఆయన కంటెస్ట్ చేశారు, ఆయనకు దెబ్బ పడింది. కాసిం ఖాన్ గారు ఎంపీగా కంటెస్ట్, ఆయనకు దెబ్బ పడింది. ముగ్గురు క్యాండిడేట్స్ నాకు తెలిసి మా ప్రాంతంలో ఆయన కంటెస్ట్ చేయడం వల్ల దాదాపు 1 lakh votes ఆయన తీసుకున్నాడు ప్రజారాజ్యం తరఫున. దాంట్లో మావి ఎంత 1000 votes కదా. మీరు కన్విన్స్ చేయలేదు సార్ అప్పుడు నేను బరిలో ఉన్నాను ఎందుకు చేసాం, కానీ ఆయన కంటెస్ట్ చేయాలనేది ఆయనకు ఉన్నది. నేను నా వైఫ్ కూడా చాలా చెప్పి చూసి ఆమె కూడా వద్దు, ఇబ్బంది అవుతుంది డైరెక్ట్గా అని చెప్పాను, ప్రజలు నమ్మరు అనేది కూడా. ఆయన కంటెస్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి మనము తప్పు పట్టేయలేదు కదా. ఓకే, అంటే తమ్ముడు ఆ రోజు బరి నుంచి తప్పుకొని ఉండింటే ఖచ్చితంగా మీరు రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచేవారు. ఖచ్చితంగా. ఓకే, అది మిస్ అయిపోయింది. అయిపోయింది 15 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత ముగ్గురేమో కంటెస్ట్ అయింది మళ్ళీ. అవును సార్, అవును సార్. అంటే మీరు రాజకీయాలకు ఆలస్యంగా వచ్చినా కూడా ఒక రకంగా చెప్పాలంటే అప్పుడున్న అగిషం వీరప్ప గారితో మీకు కొంత గ్యాప్ ఉండేది రాజకీయంగా అంటారు సార్. అంటే నేచురల్గా ఉంటుంది కదండి. వీరప్ప గారు చాలా సీనియర్, అంతకుముందు మినిస్టర్గా ఉన్నాడు, ఒక స్టేజ్లో సీఎం అవుతారనేది కూడా అన్నది. ఆయన కాదని ఇచ్చిన తర్వాత నేచురల్గా మనస్తాపాలు ఉంటాయి కదా, ఎవరికైనా ఉంటుంది అది సహజంగా. నన్ను కాదని జగన్ ఆయన సోమశేఖర్ రెడ్డిని క్యాట్ ఇచ్చాడు, అప్పుడు కూడా నాకు నేచురల్ ఐ ఫెల్ట్ బ్యాడ్. సో అట్లా ఉంటుంది వీరప్ప గారు. బట్ సెకండ్ టైం నాకు చేశారు, హోల్హార్టెడ్గా చేశారు, కోఆపరేట్ చేశారు. సార్ 2014లో అంటే వైఎస్ కుటుంబానికి మీరు చాలా దగ్గర వారు. వైఎస్ కుటుంబానికి అంటే సోమశేఖర్ రెడ్డి గారితో పోలిస్తే చాలా ఆత్మీయులు, మీరు చాలా దగ్గర వారు. అప్పట్లోనే చాలా విమర్శలు కూడా ఉన్నాయి. సోమశేఖర్ రెడ్డి, పల్ల రఘునాథ్ రెడ్డి వేరు కాదు, శరీరాలు వేరే కానీ వాళ్ళ ఆత్మ ఒక్కటే అనేది చాలా విమర్శలు కూడా వినిపించాయి అనమాట. అప్పుడు అయినప్పటికీ కూడా మిమ్మల్ని కాదని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పిలిచి సోమశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఏంటి అసలుకి? అంటే రకరకాల కారణాలని జగన్ చెప్పడం ఏమి, ఖచ్చితంగా నువ్వేనన్నా నెక్స్ట్ క్యాండిడేట్ అని కూడా చెప్పాను. నేను ఆయనతో 2-3 తూర్లు ఎక్స్ప్రెస్, నాకేం నమ్మకం కూడా ఉండడంలే. మీ నాయన దగ్గర ఉండేంత నమ్మకం నా నీ దగ్గర కలగడంలే. ఎందుకు? అదే ప్రశ్న ఆయన వేసాడు, ఎందుకు ఉండడం, నేనే చెప్తాన్నాను కదా నీకే టికెట్ అని. సంభవ్ జగన్ మరి నాకు అభిప్రాయం లేదు. జగన్ అనేవారా మీరు? జగన్తోనే మాట్లాడు. మీరు అనేది జగన్ అనేవారా మీరు? జగన్ అంటే ఇంకా జగన్ అనకి ఏమంటాం మేము, అప్పుడు నాయకుడు కదా ఆయనను. కానీ నాకుండే దీంతో సీనియారిటీ జగన్ అనే మాట్లాడుతాను నేను. సో ప్రాబబ్లీ ఆయనకు నచ్చిండరు కదా సీనియారిటీ, నన్ను జగన్ అంటాడు ఇట్లా. బట్ ఎప్పుడు ఆయన అయితే బయటపడలే, అవన్నీ బయటపడదు, ఎవరు కూడా బయటపడేది ఏముండదు, బయటపడలేదు కూడా. బట్ వాళ్ళు చెప్పడం ఏమంటే రిపోర్ట్స్ ఎక్కువ ఆయనకు ఫేవర్గా ఉన్నాయి, సోమశేఖర్ రెడ్డి గారు అయితే డెఫినెట్గా గెలుస్తారు అనే రిపోర్ట్స్ వచ్చినాయని లాస్ట్ మినిట్లో చేంజ్. ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా జగన్ సొంత నిర్ణయం కాదు అనిపిస్తుంది, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అది మార్చడం టికెట్. ఎందుకంటే ఆయన 2-3 సార్లు చెప్పారు, పార్టీ ప్రెసిడెంట్గా నేను చెప్తాను కదన్నా మీదే టికెట్ పుట్టపర్తి,
మీకెందుకు నమ్మకం లేదు అని. నాకున్నాయి అనుమానాలు నాకున్నాయి, అది ఎక్స్ప్రెస్ చేశాను. ఎందుకు మీకు అనుమానాలు? అంటే అప్పటికి నియోజకవర్గంలో జరుగుతూ ఉంటుంది కదా, సమ్ హింట్ లేకపోతే సోమశేఖర్ రెడ్డి అంత యాక్టివ్గా ఎందుకు తిరుగుతాడు అనేది కొద్దిగా అవుతాను. నా కార్యకర్తలు కొంతమంది ఆ పక్క పోయి కనపడము, తిరగడము ఆయనతో పాటు మరి జరగడం కదా. మనకేమైనా చెప్తా ఉన్నాడు. రాజకీయాల్లో అంత ఈజీగా ఉండరు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు ఇంతమందికి ఇస్తూ ఉన్నప్పుడు ఒక సీటు మార్చలే, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ తరలించడం తప్పదు కదా. ఆయన కూడా కొన్ని అక్కడక్కడ అప్లికేషన్స్ మీద అట్లా మార్చినాడు అని అనిపిస్తుంది. కానీ యాజ్ సచ్ జగన్ నాకు వద్దనేది రిపోర్ట్స్ని బట్టి అనేది జరిగిండదు అనిపిస్తుంది. మీరు జగన్ అనడము ఆయనకు నచ్చలేదు, అది కూడా ఉందేమో ఏమన్నా ఉండొచ్చు కూడా, ఎందుకంటే అది మనం ఏం తప్పు పట్టేకి లేదు. కాదన్నా ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్, సీఎం గారు, కాబోయే సీఎం గారు, మళ్ళీ సీఎం అయినారు. ఇప్పుడు పోయి కలిసినా నేను జగన్ గారు అనలేను కదా. కరెక్ట్ అంటే మాట్లాడతాను. నాకు తెలుసు అప్పుడు సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ 2014 ఎన్నికలకు ముందే అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్లో సోమశేఖర్ రెడ్డి గారు ఉన్నా కూడా ఆయనకు ఒక అంశంలో షోకాజ్ నోటీస్ ఇచ్చింది అప్పుడు పార్టీ అన్నట్టుగా అప్పుడు వార్తలు కూడా వచ్చాయి. షోకాజ్ నోటీస్ ఏదో వివరణ కొడుతూ షోకాజ్ నోటీస్ ఇచ్చింది అని. అంటే ఇవ్వలేదు అనుకుంటా. అప్పుడు కొద్దిగా పుట్టపర్తిలో మీటింగ్ జరిపినప్పుడు రామచంద్ర రెడ్డి గారు వచ్చినారు పరిశీలకులుగా. రామచంద్ర రెడ్డి గారు ఈయన మధ్యలో 40-50 మందిని వేసుకొని వచ్చి కొద్దిగా అల్లరి చేయడం అది జరిగింది. రామచంద్ర రెడ్డి గారు చెప్పండి, నేను షోకాజ్ నోటీస్ ఇస్తా ఉన్నా, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం, సస్పెండ్ చేస్తాం పార్టీ. సస్పెండ్ చేయడం ఎందుకన్నా ఊరికే మరి ఎంతమంది నేను సస్పెండ్ చేస్తాము, మనకు మళ్ళీ ఇబ్బందే కదా, వద్దని చెప్పాను. అప్పుడు జగన్ గారు లేరు, లోపల ఉన్నారు, ప్రిజన్లో ఉన్నారు. సో అట్లా అది వద్దనుకున్నాడు. ఇంక సరే నువ్వు వద్దన్నావు కదా, ఇప్పుడు రామచంద్ర రెడ్డి గారు నాకు మనసుకు చేస్తాడు, నువ్వు వద్దన్నావు ఆ రోజు, అప్పుడే సస్పెండ్ చేసింటే బాగుండే కదా. అది తెలగానే భయపడ్డా, జరిగేటట్లా జరగాల. నేను అందరినీ సస్పెండ్ చేయించకపోతే పార్టీలో మళ్ళీ రేపు మనం ఫేస్ చేయాలి కదా అనే ఉద్దేశం, నేను ఆ ఉద్దేశంలో వద్దని చెప్పి. ఇప్పుడు ఇలా సందు దొరికితే కాదు అలా సస్పెండ్ చేయించేస్తారు, పార్టీలో ఉన్న వాళ్ళ మీద కేసులు కూడా పెట్టేస్తారు. ఇప్పుడు అప్పటి పరిస్థితి అలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. అంటే రాజకీయాలు కూడా అప్పుడు వేరేగా ఉన్నాయి, ఇప్పుడు వేరేగా ఉన్నాయండి. ఏమాత్రము ఇది ఉండడంలే. అపోజిషన్ అంటే తిట్టాలా, అపోజిషన్ అంటే లోపలేయాలా, మరి ఎంతకాలం ఎక్కడికి పోతాయి, లోపల అంతే ఇబ్బందే కదా ఎవరికైనా. ఈరోజు తెలుగుదేశం జరుగుతుంది, రేపు మళ్ళీ వైసీపీ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. అని ఇవన్నీ అవసరం ఇట్లా రాజకీయాలు. ఎంతసేపు తిట్టుకోవడాలు, ఎంతసేపు తిట్టడం కూడా, ఈరోజు నువ్వు తిన్నావు ఇదే అయిపోతే ప్రజల్లో మనమే చులకన అయిపోతున్నాం కదా. అంటే తినడానికి వీళ్ళు రాజకీయాలకు వస్తున్నాం కానీ సర్వీస్ కాదు అనేది అటు. కరెక్టే సార్, కరెక్టే. అది ఎవరు ఆలోచించాలి సార్? అది ఇప్పుడు ఆ టాలరెన్స్ కూడా పోతుంది. ఒకవేళ వాళ్ళు విమర్శించినా అవి ఉండాలి కదా, మనకు ఓపిక ఉండాలి. విమర్శించినంత మాత్రంతో ఏదో అయిపోయినట్లు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ మనం పొగడుతూ ఉండరు. నాకు నియోజకవర్గంలో 2 లక్షలు ఓటర్స్ ఉన్నారంటే నాకు వేసేది ఎంతమంది వేస్తారు? 90,000 లక్ష. నన్ను అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, 70-80,000 ఖచ్చితంగా విభేదించే వాళ్ళు కూడా 100% ఖచ్చితంగా ఉంటారు. అట్లాటప్పుడు అంతా మనం చెప్పిందే కరెక్ట్ అవుతుంది అనేది కాదు కదా. నేతలు వారి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ దాన్ని ఓపిక లేకుండా పోతుంది. ఇప్పుడు రోజు చూస్తూనే ఉన్నాం మనం మీడియాలో, తెలంగాణ ఎందుకు వీళ్ళు ఇట్లా తిట్టుకుంటారనేది నాకు అనిపిస్తుంది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడం, బయటకు పోవడం, మీడియా ముందు కూర్చోవడము, ఆయన విమర్శించుకుంటూ ఉన్నాడు. విమర్శలు కూడా ఘోరంగా ఉంటాయి. అసెంబ్లీలో మీరు అడుగు పెట్టినప్పుడు ఎలా ఉండేది సార్? ఇప్పుడు అసెంబ్లీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు అసెంబ్లీలో చర్చలే పెద్దగా జరగడం లేదండి. అపోజిషన్ మీరే చూస్తున్నారు కదా. చాలా అప్పుడు మేము పోయినప్పుడు ఉండేది, నాకు 5 years పెద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ లేదు. ఆ 5 yearsలో కూడా మంచి స్టార్ లార్డ్స్, రోసయ్య గారు ఇదంతా మాట్లాడేటప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉండే విమర్శలు, కొంతమంది ఆవేశంగా మాట్లాడడం, ఇట్లా వ్యక్తిగత దూషణలు ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు గారు బాగానే సమాధానం చెప్తా అన్నాడు, మాట్లాడుతూ అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఇంకా టాప్ అనుకోండి, మాటలు చెప్పడం కానీ, విమర్శలు చేయడం కానీ, జవాబులు చెప్పే విషయంలో. ప్రజా సమస్యల మీద వ్యక్తిగతమైనవి పోనేలేదు ఎప్పుడు. రాజశేఖర రెడ్డి గారు జరిగినప్పుడు, ఇప్పుడు ఈ బాలకృష్ణ గారి ఉదంతం ఇట్లాంటివి 2-3 జరిగినా కూడా అవి ఎప్పుడూ దాని గురించి అసెంబ్లీలో చర్చలు ఇట్లాంటివి మాట్లాడాలు ఎప్పుడూ జరగదు. అసలు సార్ కడపల మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ నేపథ్యం తీసుకుంటే చాలా గొప్ప చరిత్ర ఉంది. నాన్నగారు 2 సార్లు హిందూపురం పార్లమెంటు నుంచి గెలుపొందారు, 2 సార్లు ఎంపీ. ఇంకొక పక్క మేనమామ అంటే అమ్మగారి అన్న నీలం సంజీవ్ రెడ్డి గారు
2 సార్లు ముఖ్యమంత్రి, ఒకసారి భారతదేశానికి రాష్ట్రపతిగా చేశారు. విషయం పక్కన పెడితే మన దేశం గర్వించదగ్గ వ్యక్తి. తాకట్టులో భారత్, తాకట్టులో భారతదేశము అని ఒక గొప్ప పుస్తకాన్ని రచించి అసలుకి తన జీవితాన్నే ప్రజల కోసము, ప్రజా జీవితంలో అంకితం చేసిన తరిమిల నాగిరెడ్డి గారు, మీ చిన్నాన్న గారు. ఇంత ఒక గొప్ప కుటుంబము మీది. ఇంత ఉన్నా కూడా ఎక్కడ కూడా అగ్రెసివ్ రాజకీయాలు చేయకోకుండా చాలా శాంతియుతంగా ముందు నుంచి మీరు రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు సార్. అసలుకి చరిత్ర అసలు చిన్న చరిత్ర కాదు. మీతోనే రాజకీయం స్టార్ట్ కాలేదు. మీ ఇంట్లో నాన్నగారు, మేనమామ, చిన్నాన్న తరిమిల నాగిరెడ్డి గారు అంటే ఈరోజు అందరికీ అతని చరిత్ర తెలుసుకోవాలంటే, అతని గురించి వినాలంటేనే ఎంత అదృష్టం ఉండాలంటే, అంత గొప్ప వ్యక్తి. అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు, ఆ కుటుంబంలో నుంచి వచ్చిన 2వ జనరేషన్ అనుకుంటాం, ఇది వాళ్ళ తర్వాత జనరేషన్ ఇది. ఎందుకు మీరు కానీ మీ తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు కానీ అంత అగ్రెసివ్గా రాణించలేకపోయారు రాజకీయాలు? అసలుకి ఎక్కడ వైఫల్యం చెందారు? అంటే అవకాశాలు రాలేదు. అగ్రెసివ్ రాజకీయాలు అంటే మా కుటుంబంలో ఇప్పుడు మీరు చెప్పినట్టు సంజీవ్ రెడ్డి గారు కానీ అగ్రెసివ్ రాజకీయాలు ఏమి ఎవరూ చేయలే. నాగిరెడ్డి గారు ఆయన పందా వేరే విధంగా పోయి మావోయిస్ట్ ఇది కావడం, నేచురల్గా వాళ్ళల్లో అగ్రెసివ్నెస్ అనేది ఉంటేనే ఇంకా మావోయిస్టులో వాళ్ళు అది చేరుతారు కదా. మామూలు రాజకీయాలు మామూలుగా ఉన్నప్పుడు అంత ఇదేం లేదు. ఆయన కూడా వన్స్ మావోయిస్ట్ తర్వాత అగ్రెసివ్ ఇది. సంజీవ్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రిగా, మంత్రిగా, స్పీకర్గా ఇవన్నీ రాష్ట్రపతి ఉన్నప్పుడు కూడా అగ్రెసివ్ రాజకీయాలంటూ ఏం చేయలేదు. నా వరకు నా నేచర్ అదైనా రాజకీయాల్లో నేనేం అది చూపించలే. ఎంత వీళ్ళంటే అంటే ఓపికగానే ఉండాలా, చేయాలా, కన్విన్స్ చేసుకొని పోదామనే ఉద్దేశంతో ఉన్నాను. విమర్శలు అపోజిషన్ వాళ్ళను ఇష్టానుసారం చేయడం, ఏదో మాట్లాడము. ప్రజా సమస్యలు ఉండాలా, ప్రజల సమస్యలు తీర్చాలా. అవతల వాళ్ళని విమర్శించేదానికన్నా ఆ ప్రజల సమస్యలు నేనే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసిపోయి సాల్వ్ చేస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతోనే నా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పనిచేస్తాను. అదేవిధంగా మా ప్రాంత సమస్యలేమి, ప్రజలకు కావాల్సినవి, ఆ నియోజకవర్గాలకి ఏం కావాలా. అప్పుడు ఎక్కువ రైతు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి మీకు ఆ టైంలో. మీకు తెలుసు బాగా. లో వోల్టేజ్ సమస్యలు, కరువు, 24 గంటలు కరువు ప్రాబ్లం, ఈ ప్రాబ్లం. సో అవి దృష్టికి తీసుకుపోతానేమో కానీ నా అపోనెంట్ పలానా ఆయన ఏదో విమర్శించాలా దాన్ని అట్లా రాజకీయాలు చాలా తక్కువే. అంటే ఈరోజు తండ్రి ఒక సర్పంచ్ అయితేనే కుమారుణ్ణి పట్టేయలేదనమాట. నాన్న సర్పంచ్ అనేసి పొద్దున్నే కారు వేసుకొని హంగామా చేసుకుంటా, రుబాబ్ చేసుకుంటా ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు చూస్తాం. సర్పంచ్ అయితేనే గ్రామ మొదటి పౌరుడు వాళ్ళ నాన్న అయితే అయినా ఆ హంగామా ఉంటుంది. అలాంటిది నాన్న ఎంపీ, మేనమామ ముఖ్యమంత్రి, మంత్రి, స్పీకరు, భారతదేశ రాష్ట్రపతిగా చేశారు, ఇన్ని చేశారు. చిన్నాను చూస్తే తరిమిల నాగిరెడ్డి గారు కమ్యూనిస్టు యోధుడైన అలాంటి కుటుంబంలో ఎక్కడా కూడా ఒక హంగు ఆర్భాటం లేకుండా చాలా. మీకు మొదటే చెప్పాను నా ఫాదర్ ఎంపీగా ఉన్నా. ఆయన ఎప్పుడు రైల్లో కానీ తనకల్లో రైల్వే స్టేషన్లో దిగడము, తనకల్లో బస్సులో దిగడము, నడుచుకుంటూ వచ్చేసేది. మా కుటుంబాలు ఎట్లా అంటే మేము అంటే రాజకీయాల కన్నా ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాలకు వచ్చామని చదువు అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది మా ఇంట్లోనండి. మా ఫాదర్ వీలైనంత మనం చదివించాలని చూశాడు కానీ రాజకీయాలకు దింపాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలే. రాజకీయాలు మాట్లాడను కూడా. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఎప్పుడు కూడా నేను నా కొడుకుని రాజకీయాలు ఎక్కించాలా, ఈయన ఏదో ఎమ్మెల్యే చేయాలని. ఇంకా నన్ను ఇప్పటికీ నా కొడుకు వాళ్ళు తప్పు పడతాడు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నావు నువ్వు ఇంట్లో, మమ్మల్ని ఇది కానీ ఎప్పుడు చదువు అంటాడు. సరే చదువు మీదే ప్రాముఖ్యత ఇచ్చాం. సంజీవ్ రెడ్డి గారి కుటుంబంలో ఆయనకు ఒకడే కొడుకు. మళ్ళీ ఆయన ఎక్కిన నిచ్చెనలు ప్రకారం చూస్తే డాక్టర్ సుధీర్ రెడ్డి ఇప్పుడు అని అంటూ ఆయన రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు, డాక్టర్గానే ఉన్నాడు, డాక్టర్గానే సెటిల్ అయ్యారు. చిన్నాయన గారు మీరు చెప్పినట్లు ఒకటే డాక్టరే. సో ఆమె ఇప్పుడు రాజకీయాలకు వచ్చింది ఏం లేదు. చదువు మీద ఎక్కువ ప్రాముఖ్యత, రాజకీయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలే. ఏమో ఒకవేళ జగన్ గారు నాకు అవకాశం ఇచ్చిందంటే 2014లో నా కొడుకు ఏమన్నా అవకాశం ఉండేదో ఏమో అప్పుడు ఆలోచించినాను. కానీ తర్వాత పెద్దగా మేము రాజకీయాలే మా పిల్లల్లో తేవాలా ఖచ్చితంగానే ఉద్దేశంతో సైలెంట్ అయిపోయారు సార్. అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా 2014లో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఆయన రభస చేస్తే షోకాజ్ నోట్ ఇచ్చి సస్పెండ్ చేస్తాము అన్నప్పుడు కూడా మీరు వద్దని అడ్డుకున్నారు.
అంటే ఈరోజు పార్టీలో తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారంటే ఒక 2వ స్థానమో 3వ స్థానం ఆక్రమించిన వ్యక్తి అనమాట, అంత పెద్ద వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన మీద ఆగ్రహించినా, అంత వ్యతిరేకత వచ్చినా కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్‌తో సోమశేఖర్ రెడ్డి గారికి టికెట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు ఆ రోజు? అంటే ఎవరు అనేది మనం ఆయన ఎవరి ద్వారా ట్రై చేశారో మొత్తం మీద నాకు ఈవెన్ నౌ జగన్ స్వతహాగా ఆ నిర్ణయం తీసుకున్నాడు. సమ్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసే నన్ను మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే జగన్ గారు ఆడిన మాట తప్పుడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనేది ఉంది కదా నా నుండి వాళ్ళ నాయనలాగానే. బట్ నా విషయంలో తప్పినాడు అంటే ఖచ్చితంగా ఏదన్నా ఒక బలమైన రీజన్ ఉంటేనే అది చేసింటాడు అనేది నా అభిప్రాయం. ఆ స్థానంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉండింటే మాట తప్పేవారా? అంటే ఎట్లా చెప్తామండి, అది ఆ పొజిషన్ కదా. ఒక పార్టీ ప్రెసిడెంట్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 175 సీట్లలో ఆయనకి ఇష్టమైన వాళ్ళని కూడా ఒక తూరి పోవాల్సి వస్తుంది. పార్టీ ప్రెసిడెంట్గా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కదా. అట్లా మరి ఆయనకి ఏమి ఇన్ఫ్లుయెన్స్ పనిచేసిందో దానివల్లే నిర్ణయం తీసుకుంటాడు అని ఇప్పుడు కూడా నేను మా వాళ్ళకి చెప్తా అంట. రాలేదంటే కారణం బలమైన కారణమే ఉండింటుంది. తర్వాత నేను పెద్దగా కలిసింది లేదు జగన్ అంతా ఇదిగా. ఎందుకు సైడ్ అయిపోయారు మీరు? నేను పెద్దగా మళ్ళీ కలిసింది లే, టికెట్ పోయిందిలే. ఎవరైనా నిలబడే క్యాండిడేట్స్ ఉంటారు కదా, మీరు ఖచ్చితంగా రాండి సార్ జగన్ దగ్గరికి మాకు చెప్పాలంటే అట్లా అయితే మీటింగ్స్ ఉన్నప్పుడు పోతా ఉన్నాయి తప్ప కనపడి వస్తూ ఉన్నాయి. ఓకే. అంటే రాష్ట్ర విభజన తర్వాత జగన్మోహన్ 2014 అట్లా అంటే 2010 నుండి నేను ఉన్నాను ఇక్కడ ఇన్ఛార్జిగానే, పుట్టపర్తి ఇన్ఛార్జిగా వైసీపీగా పనిచేసిన. 2014లో ఆయన ఇంకా సరే ఇన్ఛార్జిగా ఉన్నా కూడా టికెట్ మార్చినాడు. అంటే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పిలవలేదు ఎన్నికి? మళ్ళీ అప్పుడు ఉన్న రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అన్న ఎందుకు వెళ్తాం మనం ఉన్నాం కదా. ఏం లేదు, ఒకతూరు ఈ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు ఏం మళ్ళీ రమ్మని ఏం పిలిచింది, ఎందుకంటే వాళ్ళ పొజిషనే లేదు కదా. నేను ఇన్ఛార్జిగా ఉన్నాను 2014 వరకు ఉన్నారు, అంతా కాంగ్రెస్లో ఇంక అందరూ తెలిసిన వాళ్ళే. అట్లని చెప్పి నేను పోయాక ఈ పార్టీలోనే ఇట్లా ఉండిపోయినా. అంటే అనంతపురం జిల్లాలో అప్పుడు తీసుకుంటే సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అయితే ఉండేవి. ఇక్కడ జిల్లాలోనే అతి సీనియర్గా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారు, ఇంకా అదొక బ్రాండ్ మీకు తెలిసినది. జేసీ దివాకర్ రెడ్డి అంటే ఆయనది ఒక వర్గం ఉండేది ఇక్కడ. అంటే ఇక్కడ రఘువీరారెడ్డి గారు, అనంతకరామరెడ్డి గారు వీళ్ళంతా ఒక వర్గంగా ఉండేవారు అనమాట. ఇక్కడ ఈ రెండు వర్గాలు కూడా. రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేక వర్గం అంటే జేసీ దివాకర్ రెడ్డి గారు అనేవారు అప్పుడు అనమాట. వ్యతిరేక వర్గమైన ఏం లేదు రాజశేఖర రెడ్డికి. అంటే ఒకతూరు ఆయన సీఎం అయిన తర్వాత దివాకర్ రెడ్డి గారు అంతా కలిసి ఉన్నారు కదా. కలిసే కాకముందు ఏమన్నా ఉన్నారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మినిస్ట్రీలో ఉన్నాడు, ఆయన సన్నిహితంగా ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారితో ఉన్నారు. దివాకర్ రెడ్డి గారి నేపథ్యం ఉంది కదా, వాళ్ళ ఫాదరు ఉన్నారు. ఈయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అనేది ఒక బ్రాండ్. ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్, తిరుగులేని నాయకుడు ఆయన. అయినా మీరు అన్నారు అలా ఏం లేదు బాగుందన్నప్పుడు 2009లో అంత సీనియర్ అసలుకి జిల్లాలో మంత్రివర్గంలో చోటు తగ్గితే ఫస్ట్ దివాకర్ రెడ్డి గారికి దక్కాలి. అలాంటిది రఘువీరారెడ్డి గారికి మంత్రివర్గంలో చోటు తగ్గించారు. అప్పుడే వచ్చి శైలజనాథ్కి మంత్రివర్గంలో ఇచ్చారు. శైలజనాథ్ గారికి దివాకర్ రెడ్డి గారికి తప్పించారు కదా మరి. ఏదో మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇష్టం కదా, ఎవరు మినిస్టర్లు చేయాలా ఎవరిని కాదు ఇష్టమైనా కూడా గుర్తించాలి కదా. దివాకర్ రెడ్డి గారు అంటే ఎవరు అసలు జిల్లాలో ఆ రోజు పార్టీని భుజాన మోసిన వ్యక్తి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో. ఓకేనా, ఒక వర్గం బలమైన వర్గం ఉన్న వ్యక్తి. దివాకర్ రెడ్డి అంటే చిన్న నాయకుడు కాదు కదా. ఖచ్చితంగా మేమంతా ఆయన దగ్గర మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోయినాం, మాకు పనులు కూడా చేశారు బాగా. ఇక్కడ రావడము జరిగింది, కొన్ని కార్యక్రమాలు ఆయన ఇచ్చి అప్పుడు పంచాయతీరాజ్ దీనికి ఉన్నారు కదా, పిఆర్ మినిస్టర్ ఎండోమెంట్ కూడా ఉన్నాడు. రోడ్స్ అవి శాంక్షన్ చేయడం కానీ, పిలిచినప్పుడు ఓపెనింగ్ రావడము, తనకాల హాస్పిటల్ ఉన్నది. అంటే మాట కొద్ది కటువుగా ఉన్నా కూడా పరిపాలనా విధానంలో చాలా దూకుడుగా ఉండేది. కటువుగా ఉండొచ్చు కానీ రాజకీయంగా ఆయనకు తెలుసు ఏం చేయాలా ఎట్లా అనేది ఆయనకు బాగా అనుభవం ఉంది కదా. చిన్న చిన్న గుర్తు పెట్టుకొని అట్లే మమ్మల్ని అందరినీ బాగా మినిస్టర్గా బాగానే చేశారు. బట్ ఆ ఎలక్షన్ల టైంలో ఆయన మీద ఒక నింద కూడా ఉన్నది. ఏమని సార్? పుట్టపర్తి కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎగనెస్ట్గా చేశారు, ధర్మవరము కొంత క్యాండిడేట్స్కు అనేది. ఆ నేపథ్యంలో ఏమన్నా అది రాకుండా పోయిండొచ్చు కానీ, బట్ ముఖ్యమంత్రి గారి ఇది కదా అది ఎవరికి ఇవ్వాలా ఎవరికి లేదు అనేది. అంటే కొంతకాలం ఇదే జిల్లాలో మీరు కూడా దివాకర్ రెడ్డి గారు వర్గంలోకి వెళ్ళారు అనేది అంటారు, రాజశేఖర రెడ్డి గారిని కాదని. లేదా ఎప్పుడు జరగనే లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను. మరి నేను రాజశేఖర రెడ్డి వదిలిపెట్టిపోయే ప్రసక్తే వచ్చిండదు, రాదు కూడా. అట్లేం లేదు. ఓవరాల్గా మేనమామని చూశారు నీలం సంజయ్ రెడ్డి గారిని.
చిన్నాన్నని చూశారు. ఎలా ఉండింది సార్ వాళ్ళిద్దరితో మీకు రిలేషన్? చిన్నాన్న వచ్చి మేనమామతో అంటే అమ్మగారు తరిమల నాగిరెడ్డి గారి వైఫ్, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అంతే కదా సార్? సొంత వాళ్ళు ఇద్దరు ట్విన్స్ అని విన్నాము. ట్విన్స్. అమ్మగారు పెద్ద ఒక 5 నిమిషాలు, తరిమల నాగిరెడ్డి గారి వైఫ్ చిన్న అని విన్నాము. ఓకే, ఎలా ఉంది సార్ వాళ్ళు? అంటే ఫ్యూ సెకండ్స్ అంతే. డెలివరీ చేశాడు అంతే సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలే సార్, ఇద్దరు ట్విన్సే నాకు కూడా. అంతే, ఒక బిడ్డను తెచ్చి ఫస్ట్ నేను ఉండగానే ఒక బిడ్డను తెచ్చి బయట ఇలా చూపించారు, ఇంకో బిడ్డను తీసుకొచ్చారు అంతే. ఈమె పెద్ద అయింది, ఆమె చిన్న అంతే, తేడా ఏం లేదు, చిన్న పెద్ద ఏం లేదు. ఎలా ఉంది సార్ నీలం సంజయ్ రెడ్డి గారితో మేనమామతో ఎలా ఉండింది? మాది చిన్న వయసు కదా అప్పటికి, చిన్న మామ వస్తా, ముఖ్యమంత్రిగా ఆయన వస్తా ఉండేవాడు, మామూలు పల్లెకి వచ్చి పోతాడు. మా అమ్మ అంతా ఎలా ఉండేది అప్పుడు? అసలు రుచి మాకు అంత పెద్ద ఇదేమి లేదు. మీకేం లేదా? మా మామ సీఎం అదేనప్పుడు, సీఎం అంటే ముఖ్యమంత్రి ఇది ఏమి అనేది తెలియదు కదా. పోతా ఉన్నాం, మామూలుగానే పోతా ఉన్నాం. హైదరాబాద్లో ఆయన ఇంటికి ఉన్నప్పుడు పోతా ఉన్నాం, వస్తా ఉన్నాం, ఆయన వస్తానే పోతా ఉన్నాం. అప్పుడంతా ఏముంటాయి, ఆయన వచ్చిన మాకు పూలు పండ్లు చాక్లెట్లు ఇట్లా చేసిపోతున్నాడు. హై స్కూల్ వరకే అది. చిన్న ఆయన అంటే ఆయన కొద్దిగా ఎవరితోనో పెద్ద ఎక్కువ మాట్లాడేది ఉండదు. మేము ఎవరు పోతా ఉన్నాం, మా ఇంట్లో పక్కనే ఇల్లేదు మాది. ఆ పక్కన పోతే ఆయన పెద్ద మాట్లాడతారు అఫెక్షన్గా. ఎంతసేపు ఇవే ఆయనకు బుక్స్, ఆ మార్కిజము లెనినిజము ఇట్లా అడుగు పెట్టుకోవడము ఎక్కువ ఉండేది. అంటే చెల్లిని తరిమల నాగిరెడ్డి గారికి ఇచ్చి వివాహం చేసే సమయానికి తరిమల నాగిరెడ్డి గారిది వామపక్ష భావజాలము అది ఇదని నాకు తెలియదా సార్? ఉండింటుందండి ఖచ్చితంగా. ఆయన కాలేజ్ చేసినట్టునే ఉండేట్లుండేది. అట్లా సంజీవ్ రెడ్డి బ్రదర్స్లో నీలం రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఆయన సిపిఐ పాలిట్ బ్యూరో మెంబర్ అయినాడు. సో ఆయన కమ్యూనిస్టే. ఆయన ఇంకొక తమ్ముడు ప్రభాకర్ రెడ్డి అని ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ అన్నగారినే సపోర్ట్ చేస్తాను. కానీ సంజీవ్ రెడ్డి గారు పెద్ద కాంగ్రెస్కి ఏం సపోర్ట్ చేయలేదు, వాళ్ళు కొంత కమ్యూనిస్టు దీనితోనే ఉన్నారు. నాగిరెడ్డికే సపోర్ట్ చేస్తారు. అంటే అవన్నీ ఇండివిజువల్ ఇవి పార్టీ. ఇద్దరు ఒకసారి అనంతపురం నుంచి అనుకుంటా సార్, నీలం సంజీవ్ రెడ్డి గారు తరిమల నాగిరెడ్డి గారు కంటెస్ట్ చేశారు. అప్పుడు ఆమె ఆయన నేచురల్ హస్బెండ్కి ప్రచారం కూడా చేసింది ఆమె, మా పిన్నమ్మ. తరిమల నాగిరెడ్డి గారు గెలిచారు. నీలం సంజీవ్ రెడ్డి గారు ఓడిపోయారు. ఏంటి సార్ కారణం ఏంటి ఉంటుంది సార్? అప్పుడు పార్టీలు అంతే అండి, కారణం ఏముంటుంది మీరే చెప్తారు. ఒక శ్రీకాంత్ తెలుగుదేశం టికెట్ తెచ్చుకుంటే పోటీ చేయాల్సిందే కదా, ఆయన పార్టీ తరఫున, ఆయన నా పార్టీ తరఫున. నీలం సంజీవ్ రెడ్డి గారి మీద తరిమల నాగిరెడ్డి గారు గెలిచారు. బట్ అప్పటికి ఇంకా ఇదిగా ఉన్నాయి కదా, ఇంటెన్సివ్గా రాజకీయాలు సిద్ధాంతాలు అనేటివి ఇంకా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు మేనమామ గారి ఆస్తులు పర్వాలేదు సార్, ఒక రకంగా ఉన్నాయి చూడ్డానికి. చిన్నాన్న గారి ఆస్తులు ఏమీ లేకుండా పోయాయి తరిమల నాగిరెడ్డి గారు. లేదండి, ఆయన ఏ దశ వరకు చూశారు మీరు తరిమల నాగిరెడ్డి గారిని? ఏ దశ వరకు, ఏ దశ నుంచి ఏ దశ వరకు చూశారు? అంటే ఏ దశ అనేం లేదండి, ముందు నుండి వాళ్ళు ఏం భూములు లేని మంచి భూస్వామి తెలుసు సార్, కానీ ఆయన చనిపోయే నాటికి ఎంత భూములు నాటికి మాకు తెలియని కూడా తెలియదండి. అప్పటికి మేము ఆయన ఏదో దీంట్లో ఉన్నారు, అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, ఉస్మానియా హాస్పిటల్లో ఆయన పలానా ఆయన అనేది కూడా ఇప్పటికే తరిమల నాగిరెడ్డి అనేది పోతా అంటే పేరు కదా, అన్నోన్ పర్సన్గా కావడము ఏదో సీక్రెట్గా జరుగుతాయి కదా, ఈయన అని చెప్పే ఇది కూడా ఉండదు. ఇట్లా ఆయన హాస్పిటల్లో చనిపోయినారు అని చెప్పడము. ఒకటే డాక్టరు, వాళ్ళు పెద్దగా రాజకీయాలను ఉపయోగించుకోవాలా ఇట్లాంటివి ఏమీ లేవు. ఎవరు కానీ, మా మేనమావ గారి కొడుకులు కానివ్వండి, మాది కానివ్వండి, అధికారాన్ని ఉపయోగించుకొని ఏదో చెప్పుకోవాలా అనే భావన మాకు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. 2004 నుంచి 2009 వరకు 5 ఏళ్ల పాటు ఒక మంచి ఎమ్మెల్యేగా, మనసుని ఎమ్మెల్యేగా పరిపాలన చేశారు. మీకంటూ వర్గాన్ని క్రియేట్ చేసుకున్నారు, కానీ అంటే ఒక మార్క్ని క్రియేట్ చేసుకోలేకపోయారు అనేది ఉంది సార్ బయట. ఎట్లా ఏం చెప్తాం దానికి, నా నేచరు అట్లా. ఎమ్మెల్యే అయితే సారు 10 జన్మలు గుర్తుపెట్టుకునేంత అవసరం సార్. అవన్నీ రావు. కుటుంబ నేపథ్యాలు, వ్యక్తిగతంగా డబ్బు సంపాదించుకోవాలనేది ఆలోచన లేదు మాకు అసలు. అజయ్ రెడ్డి గారు ఎంతసేపు నియోజకవర్గానికి సంబంధించిన పనులు అవి అనుకునేమో, కానీ కాంట్రాక్టర్గా మారుతాము లేకపోతే ఇంకొక రకంగా ఇట్లాంటివన్నీ ఆలోచనలే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే సర్పంచ్ అయితే ఆలోచన చేయకపోవడం వల్లే అవకాశాలు కూడా రావడం లేదు అనుకుంటాను. ఆ ఆలోచనలు ఏమన్నా వచ్చింది కొద్దిగా సంపాదించుకొని ఏమన్నా ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల దృష్టి నా మీద పడిందేమో, కానీ ఇంకా అవన్నీ లేనప్పుడు ఎందుకు లేదు ఇంత పని అనుకుంటా. బెల్లం లేదు, ఏం లేదు, ఎందుకు లేవు, ఎందుకు అన్ని చేస్తేనే ఇప్పుడు అవసరము రాజకీయాల్లో. డబ్బు లేనిది రాజకీయాలు చేయలేము కూడా.
మనం సరే మనం నీతి నియమాలు మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు వితౌట్ మనీ రాజకీయాలే లేవు కదండి. అప్పుడు ఒక రకంగా ఉండేది కదా సార్ మీ హయాంలో. ఖచ్చితంగా నేను 3 times కంటెస్ట్ చేసిన 3 timesలో కూడా ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడూ చూడలే. ఉమ్, నాయకులు కార్యకర్తలు కూడా మమ్మల్ని ఏం డిమాండ్ చేసింది లేదు, సార్ మీరు ఇంత ఇచ్చుకోండి లేకపోతే మేము చేయము, ఉమ్, లేనే లేదు పాపం. బూతులు మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు, ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మాకు పలకరించి మా పనులు చేస్తే చాలు సార్ అంటాను. దాంట్లో నేను 100% ఉన్నాను, వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి, చేసినా కూడా. అంటే నాటి రాజకీయాలతో పోస్తే నేటి రాజకీయాలు ఇలా మారడానికి కారణం ఏంటంటారు సార్? బలమైన కారణం ఖద్దర్ అంటారా లేదంటే ప్రజలు అంటారా? అంటే ప్రజలు అంటే రెండు అందరివి కారణాలు ఉన్నాయి. వీళ్ళే ప్రజలదే ఉంది, రాజకీయ పార్టీలది ఉంది. మన ప్రజలదే అంతా తప్పని వేసేకి లేదు కదా. రాజకీయ పార్టీలు ఉన్నాయి, టికెట్ ఇవ్వడంలోనే పరిస్థితి చూస్తున్నాడు, బలవంతుడా కాదా, పెట్టుకుంటాడా లేదా ఉమ్. అనే దృష్టి ఒక పార్టీ అని కదా, అన్ని పార్టీల్లోనే అట్లే ఉంది ఇప్పుడు. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సార్ ఒక ఎస్ఐని కానీ ఒక సిఐని కానీ పోస్టింగ్ వేయించుకోవాలంటే ఒక ఎంఆర్ఓను ఎంపీడీఓను పోస్టింగ్ వేయించుకుంటే మండల స్థాయి అధికారులు నియోజకవర్గ స్థాయి అధికారులను పోటీ మీరు లేఖలు ఇచ్చేవాళ్ళ సార్, లేదంటే డైరెక్ట్గా పైనుంచి ఆర్డర్స్ వచ్చేటివి సార్? కొంతమంది ఎస్పీస్ వాళ్ళే పోస్ట్ చేశారు, మేమేం పర్టికులర్గా అనేం లేదు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఒకవేళ సిఐఓ ఎస్ఐఓ సార్ మీ దగ్గర వస్తాం పని చేస్తాం మీరు లెటర్ ఇస్తే ఇస్తూ ఉన్నాను లెటర్స్. బట్ పర్టికులర్ వ్యక్తే నాకు కావాలా, నాకు ఈయనే కావాలా అనేది మేము అప్పుడు మామూలుగా పోతే రఘువీరెడ్డి గారి దగ్గరికి పోతా ఉంటాం, లేదా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటా ఉన్నారు, వాళ్ళకి లెటర్ ఇవ్వమని చెప్తా అన్నారు, ఇచ్చేస్తూ ఉంటాం. డిఎస్పీస్ లెవెల్లో ఇట్లా కొంతమంది, సో అట్లా కొంతమంది చేసుకుంటా ఉన్నాం. కానీ పర్టికులర్ వ్యక్తి ఎవరు వచ్చిన వ్యక్తితో పని చేయించుకుందాము అనేదే ఉన్నది. అంటే మేము ఎప్పుడు ఇంత విండిక్టివ్ పాలిటిక్స్, నాకు ఓటు వేయలేదు కాబట్టి ఇవన్నీ ఏదో చేసేయాలా, కేసులు పెట్టాలా, లోపల వేయాలా, ఇట్లాంటివి ఉండేది కాదు. మంచిగా చెడ చూస్తాను, మా వాళ్ళు ఏదన్నా కొద్దిగా అవతల వ్యక్తిని బాధించాలని చెప్తానే ఏం పోయినాయా నీకు ఓటు వేయలే, ఓటు వేయకపోతే వేస్తాడు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. నీకు నా నుండి ఏమైనా సాయం కావాలంటే చెప్పు, చేస్తా ఖచ్చితంగా. అవతల వ్యక్తి అంటే రాజకీయాలు అట్లున్నాయి, ఇప్పుడు అట్లా జరిగేకి లేదు. మాకు చెప్పకుండానే ఇప్పుడుండే రాజకీయాలు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తా ఉండే తీరు చూస్తే రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళకి ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎమ్మెల్యేలు మాటలు ఎవరు, కార్యకర్తలు వినరు, వాళ్ళంతా చేసి వచ్చి మళ్ళీ కూర్చుంటారు ఎమ్మెల్యేల దగ్గర, మేము ఇట్లా చేసినాం నువ్వేం చేస్తావో చేసుకొని, అట్లా తయారవుతా ఉన్నారు. బట్ అది మంచి పద్ధతి కాదు అనుకో. ఇప్పుడు ప్రభుత్వం మారిందంటే చాలు సార్, ఎమ్మెల్యేగా గెలిస్తే సార్ వెంటనే లోకల్ కూడా ఎంఆర్ఓని ఎంపీడీఓని పోలీసు అంతా మార్చి పడేస్తున్నారు. వెంటనే వాళ్ళ ఇంటి దగ్గర ఎస్ఐలు సిఐలు క్యూ కట్టే పరిస్థితి అయిపోయింది. ఇక డిఎస్పీ క్యాడర్లు వీళ్ళైతే తగిన మంత్రుల దగ్గర క్యూ కట్టే పని అయిపోయిందంట. వీళ్ళ సిఫారసు లేఖలు ఇస్తేనే వాళ్ళ స్టేషన్లో పోస్టింగ్ వచ్చినప్పటి నుంచి ఆ ఎస్ఐలు సిఐలు ఇంకా ఆ ఎమ్మెల్యే చెప్పినట్టుగానే పనిచేసే పరిస్థితి ఉంది కదా సార్. నిన్న వ్యవస్థ ఇలా అయిపోతుంది కదా. నిన్ననే ఒక అతను వచ్చాడు నల్లమాడ మండలం, అంతా న్యాయం ఉంది ఆయన దాంట్లో, కేసు కట్టడంలే, కేసు కట్టరు. ఏమంటే ఏమి చెప్పాడు, ఏముంది ఎవరో తెలుగుదేశం లోకల్ లీడర్ ఉంటాడు కట్టొద్దు అన్నాడు, ఎమ్మెల్యే చెప్పింటాడో లేదో తెలియదు. అంటే వ్యవస్థ అట్లా అయిపోతుంది. అధికార పార్టీ వాళ్ళు ఒక చిన్న కార్యకర్త ఏం చెప్తే అది చేసేయాలా, లేకపోతే లేదు. యువతలు ఎంత న్యాయమన్నా వండుకొని దాన్ని ఆలోచించడం లేదు. ఇది మీరు చెప్తున్నారు ఇప్పుడు తెచ్చుకోవడం వాళ్ళని పెట్టుకున్నాము అని. సో వాళ్ళు మాకెందుకు ఈ తిప్పలు, ఇప్పుడు మీరే చూస్తున్నారు పని ఐజీ లెవెల్ నుండి ఎస్పీ లెవెల్ నుండి డిఎస్పీలను కూడా ఎట్లా మాట్లాడుతున్నారు, లాంగ్వేజ్ ఎట్లుంటుంది. ఇంకా కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు మనం అనుకోవడం ఏముంటుంది పాపం వాళ్ళకు. ఐజీ లెవెల్ వీళ్ళనే ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, రఫ్గా ఇట్లా అయిపోతారు రాజకీయాల్లో. ఇంకా వీళ్ళు ఎంత ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఈ ఖద్దరు చెప్పినట్టుగా కాకి వింటూ ప్రభుత్వం మారిన తర్వాత పనిష్ అవుతున్నారు కదా వాళ్ళు. కొంతమంది ఇంకా తప్పదు కదా, వాళ్ళు జైలుకు వెళ్ళారు కదా సార్, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ జైలుకు వెళ్ళారు, సస్పెండ్ అయ్యారు. ఇలా వ్యవస్థ ఇలా మారుతూ పోతే ఎలా అంటారు? మనం అధికారులను తప్పు బట్టి ఏం చేయాలండి పాపం. వాళ్ళనేమో ఆ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం మాట్లాడినారు, వినకపోతే నేచర్ వాళ్ళు ఎక్కడికి పోతాం మీకు తెలుసు. రాజకీయాల్లోనే మార్పు రావాలా, మాలో కూడా మార్పు రావాలా. ఇంత ఇది విండిక్టివ్గా అపోనెంట్ అనేవన్నీ టాలరెన్స్ చేసే కదా, మనకు టాలరెన్స్ అనేది లేకపోతే ఇంకే విమర్శించినంత మాత్రంతో లోపల వేసేయాలా. ఇప్పుడు అట్టే జరుగుతున్నాయి కదా, ఆయన ఏమో అన్నాడు ఈయనేమో అన్నాడు అంటే దాని రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలకు మామూలు తగులుతూనే ఉంటాయి. ఇటు కూర్చొని సామాన్య మానవుడు ఇందిరాగాంధీని మాట్లాడుతూ ఉంటాడు. ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పతనమే అది. విమర్శించినాడు అని చెప్పి లోపల వేసేస్తామంటే ఎట్లయితుంది, తప్పు కదా అవన్నీ. 2004 తర్వాత రాష్ట్రాన్ని ఒక ఊపిన ప్రాజెక్టు మీ దగ్గరకు వచ్చింది, అందరూ ఆనందపడ్డారు.
సైన్స్ సిటీ అదో మాయా నగరం అనేది అప్పుడు అందరూ కూడా అంతా మాయా అనేది అయిపోయింది సార్. ఏం సార్ అసలు సైన్స్ సిటీ ఏంటి, ఆ గొడవ ఏంటి, అప్పుడు అలా వచ్చింది అదిగో ఇదిగో అని ఎక్కడెక్కడ రాష్ట్రంలో అన్ని మూలల నుంచి కూడా పొలోమంటు కార్లు వేసుకొని అసలు ఓడిసి చుట్టుపక్కల భూమి అనేది లేకోకుండా మొత్తం జరిగింది. సైన్స్ సిటీ కథ ఏమైంది సార్ అసలుకి? ఏం వాడు రాలేదు, జురాంగ్ ఇంటర్నేషనల్ అని చెప్పి వాళ్ళు ఏదో వచ్చారు, దాన్ని డెవలప్ మరి ఏం డెవలప్ చేయాలనుకున్నారో ల్యాండ్స్ కావాలన్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా పిలిచి చెప్పారు, మోహన్ ఇట్లా మీ అమ్మడగూరులో ఇట్లా వీళ్ళు వస్తారు, వాళ్ళు ల్యాండ్ సేకరణప్పుడు కొద్ది కోఆపరేట్ ఉంది. సరే ప్రాబ్లం ఏముంటుంది, మాకు అంత మంచిది వస్తే వాళ్ళు 2-3 తూర్లు వచ్చారు. ఇక్కడ పల్లెల్లో కొన్ని భూములు కూడా కొన్నారు కూడా, బట్ అవి అట్లే ఉన్నాయి, రైతుల పేరు ముందు కొన్నారు, కానీ వాళ్ళు చేసింది ఏమిలో వాళ్ళ అధీనంలో రైతులే దాన్ని సాగు చేసుకుంటా అన్నారు, అట్లే ఉంటాను. బట్ అది సమ్ రీజన్ ఎందుకో రాలే, ఫెయిల్ అయిపోయి. ఓకే, వచ్చింటే బాగుండేది. వెనకబడిన ప్రాంతం కదా, దానికి ఏదో వాటర్ గీటర్ ఇచ్చే అవకాశం అంతా కూడా ఆలోచించినారు అప్పుడు. అవును సార్, పైప్ లైన్ తీసుకురావాలా అది ఇది అనేసి, సోమశిల నుండి వాటర్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉండేది అప్పుడు. కడలేరు సోమశిల నుంచి కూడా వచ్చింటే చాలా బాగుండేది కూడా మనకు ప్రాంతం. వచ్చింటే ఆ గుర్తింపు మీకు వచ్చేది కదా సార్. అది అంటే కడపల మోహన్ రెడ్డి గారు పీరియడ్ లో రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది, నాకేమొస్తుంది ఒక ఎమ్మెల్యేగా సార్, ఒక ఎమ్మెల్యేగా అది వచ్చిందంటే గిన ఒక మార్క్ అయితే ఉంటుంది కదా సార్, అది ఒక గుర్తింపు వచ్చిరా. నా పాత్ర ఎంతవరకు ఉంటే రాజశేఖర రెడ్డి గారు మీ ప్రాంతం ఎత్తుంటుంది భూములు, అప్పటికి మా ప్రాంతంలో అమ్మడగూరు ప్రాంతంలో 5,000-10,000 ఎకరానే ఉండేది. మరి ఎంత పెడదాము ఉండేది, నువ్వు ఎంతైనా పెట్టచ్చు, వెనకబడిన ప్రాంతం ఎంత చేసినా సహాయం చేసినట్లే రైతులకు. అయితే మనం 75,000 పెడదాము, తరి ఏమన్నా బోర్ల కింద ఇట్లా ఏమన్నా అంటే 125. ఆ రోజు నేను ఒకటే నేను దేవునిలాగా చూసుకుంటారు అట్లా చేస్తే కాదు సార్. అంతకుముందు ఇండ్లు ఇవ్వడం ఒకటి, ఇందిరమ్మ ఇండ్లని, ఆ ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవము రాజశేఖర రెడ్డి అది ఏదో విధిలిఖితం అనుకుంటా ఆయనకు ఆ చావు రావడము. నిజంగానే ప్రజల్లో ఆయన అట్లా చిరస్థాయిగా ఉంటుంది. అది చాలా ఇది సార్. ఆయన ఒక్కటి సార్, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్ట్ వస్తుందంటే ఆ ప్రజాప్రతినిధి తెలిసిన వెంటనే మొత్తంగా వెళ్ళి రైతుల్ని వాళ్ళని మాయ చేసి అది చేసి తక్కువ ధరలకే భూములు కొనేసి ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ ధరలు అమ్ముకోవాల్సిస్తున్నారు సార్. ఆ పరిస్థితి ఉందన్నమాట. అంటే ఒడిసీ దగ్గర జురాంగ్ ఇంటర్నేషనల్ ఒక సైన్స్ సిటీ రాబోతుంది అని మీకు చెప్పినప్పుడు సైలెంట్గా వచ్చి ఒడిసీ అమడుగురు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మీరు భూ బ్యాంక్ చేసుకోండొచ్చు కదా. అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, నేను రైతులు పిలిచినా ఇట్లా కంపెనీలు వస్తున్నాయి, మీరు ఎవరికి భూములు అమ్మొద్దండి నష్టపోతారు అని చెప్పిన మండలాల్లో తిరిగి. నేను కొనే కథ వదిలేయండి, మీరు ఎవరికి అమ్ముకోవద్దండి, మంచి రేటు గవర్నమెంట్ ఇస్తుంది, తొందరపడి అమ్మొద్దండి. సరేనది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా సార్. ఓ ప్రాజెక్ట్ వస్తుందంటే ఫస్ట్ డేగల్లా వాలిపోతున్నారు ఖద్దరు చక్కాలు అందడానికి పోయి ఉన్న కాడికి భూములు లేపేస్తున్నారు, లేదంటే బెదిరించైనా ఇది చేస్తున్నారు. ఇంకా ఎక్కువ పోతే కొంతమంది నోరు లేని వాళ్ళకైతే బడుగు బలహీన వర్గాల భూములు అమ్మకపోతే ఆన్లైన్లలో పేర్లు తీపిచ్చేస్తున్నారు. ఆన్లైన్లో పేర్లు తీపిచ్చి వాళ్ళని సర్వనాశం చేస్తున్నారు అనమాట. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. అప్పుడు ఆ పరిస్థితి లేదు. అంత అమాయకంగా మీరు అప్పుడు చేసుకొని ఉంటే అమాయకంగా అనేది కానీ డబ్బు చేసుకోవాలి ఆ విధంగా అనే ఆలోచన లేదు, అసలు ఆలోచన లేదు. మనకున్నంత ఉంది, దేవుడు ఇచ్చినాడు, డాక్టర్గా సంపాదించాము, ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేగా వస్తాను, ఇది శాలరీ, ప్రజలకు సేవ చేస్తున్నాము, డబ్బు సంపాదించాలా రాజకీయంగానే ఆలోచన ఎప్పుడూ లేదు, దాని కూడా లేదు. ఇప్పుడు డబ్బే రాజకీయం కదా సార్. అంటే ఇప్పుడు మార్పు వస్తూ ఉంది అట్లా. నేను అదే కదా చెప్పేది, ఇప్పుడు ఉండే ఇది కూడా ఉండకపోవచ్చు ఎక్కువ రోజులు. ఎట్లా ఎన్ని రోజులు పార్టీలు ఇట్లా డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేస్తారండి? డబ్బులు ఇచ్చి రాజకీయం, డబ్బులు ఏం గాలికి రావు కదా. పార్టీలకైనా ఎవరి దగ్గర డబ్బులు ఊరికే రావు. డబ్బు ఖర్చు పెట్టాలంటే రికవరీ చేయాలా, రికవరీ చేయాలంటే ఎక్కడి నుండి రికవరీ చేస్తా ముందు ఇట్లా దందాలు చేయాలా. ఏమంత కర్మ పట్టిండేది, చెడ్డ పేరు తెచ్చుకొని, నాకు చెడ్డ పేరు, నా కుటుంబానికి చెడ్డ పేరు తిట్టించుకోవాలి జనాల్లో. ఎందుకు అది? ఇప్పుడు రాజకీయ నాయకులు అవన్నీ పట్టించుకోరు కదా సార్. ఇప్పుడు ఎంత చెడ్డ పేరు వస్తే అంత గొప్ప, అంత క్రెడిట్ అన్నట్లుగా అయిపోతున్నారు కదా సార్. ఇప్పుడు పట్టించుకోరని కాదండి, రాజకీయ వ్యవస్థ అట్లా మారిపోతుంది. రాజకీయ వ్యవస్థే కదా, మీరు ఏ వ్యవస్థనా తీసుకోండి, స్టాండర్డ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. రాజకీయము ఒక భాగం అంతే, ఈ వ్యవస్థల్లో రాజకీయం ఒకటి. ఇప్పుడు పట్టుకునే అధికారులను చూస్తున్నారు, ఎంత కరప్ట్ ఎవరెవరు చూస్తారు, ఊహించలేనంత కరప్షన్ జరుగుతుంది. వ్యవస్థ అంతా అట్లే. ప్రజల్లో ఉన్న మార్పు రావాలా రాజకీయాల్లో. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు చాలామంది సీఎంలను చూశారు సార్.
అయితే మీ మీ మేనమామ గారే సీఎంగా చూశారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని చూశారు, జనార్దన్ రెడ్డి గారి నుండి నాకు బాగా పరిచయం పరిచయం. అంటే చిన్నతనం నుంచి చూశారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నుంచి చూశారనమాట. అంటే ఎన్నికల వరకు రాజకీయాలు మాట్లాడినా ఎన్నికల తరువాత గవర్నమెంట్ ఫామ్ అయితే అన్ని పార్టీలు అధికార పక్షం ప్రతిపక్షము సమానంగా ముఖ్యమంత్రిని వెళ్ళి కలిసేవారు, నియోజకవర్గ విషయాలు సమస్యలపైన చర్చించి కావాల్సిన నిధులను కూడా వాళ్ళు రిలీజ్ చేయించుకునేవారు, అసలు మంజూరు చేయించుకునేవారు అనమాట. సీఎంలు కూడా సఖ్యతగా మాట్లాడుకునేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా సార్. అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అధికార పక్షం అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా ఇవ్వట్లేదు, వాళ్ళకు ఓడిపోయినా వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలకే ఇస్తున్నారు తప్పితే వీళ్ళని పట్టించుకోవట్లేదు. ఒకవేళ వీళ్ళు వెళ్ళి సీఎంను కలవాలన్నా కూడా చాలా ఇబ్బంది. ఒకవేళ వెళ్ళి కలుద్దామని వెళితే పార్టీ మారిపోతున్నాడు, అధికార పక్షంలోకి వెళ్ళిపోతున్నాడు అంటున్నారు అన్నమాట. ఇది పరిస్థితి ఇప్పుడు. అదే రాజకీయాలు అట్లా తయారవుతాయి, ముందు ఇట్లా లేకుండా ఉండే. ఇప్పుడైనా మీరు చూస్తే నేను అదే చెప్తా ఉండేది, పార్టీ ఫిరాయింపులు కూడా పెద్దగా లేవు సార్ మీ హయాంలో కదా. పార్టీ ఫిరాయింపులు లేవు, ప్లస్ ఎవరైనా అపోజిషన్ లీడర్ ఉన్నా రాజశేఖర రెడ్డి దగ్గర మేము చూస్తూ ఉంటాం కదా, నోముల నరసింహయ్య గారు, చాలామంది రామకృష్ణ గారు, ఈయన కిషన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. మన షరీఫ్ గారు వీళ్ళంతా మన కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నారు, గఫూర్ గారు విమర్శిస్తూ ఉన్నారు. విమర్శించిన వెంటనే వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ఉంటాయి కదా, మీరు ఎంత విమర్శించినా అల్టిమేట్గా ఎవరో నియోజకవర్గాలు వాళ్ళు పోవాల్సిందే, ప్రజలను ఫేస్ చేయాల్సిందే, మేము చెప్పింది ఏం చేసినారో అని వాళ్ళు వెళ్ళిస్తారు. సో ఏం చేయాలి అప్పుడు? సీఎం గారి దగ్గర దృష్టికి తీసుకోవాల్సిందే. ఆడ విమర్శిస్తూ ఉన్నారు, ఇక్కడ ఫైలు పెట్టుకొని వస్తాను. ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఆ విమర్శ చూపేవాడే కదా. అందుకే ఆయన అపోజిషన్ లీడర్, ఈవెన్ నవ్వు సిపి నారాయణ గారు వీళ్ళు చెప్తాంటారు, ఆయన సపరేట్ ఆ సీఎం తరహానే వేరే. మేము ఎవరు విమర్శించంగా ఇప్పుడు రాఘవులు గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, ఎవరైనా కానీ అపోజిషన్ లీడర్. రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చినప్పుడు మటుకు ఆ విషయంలో ఎవరు తప్పు పడతారు. మాకే ఆశ్చర్యం, అక్కడ విమర్శిస్తూ ఉంటారు, వెంటనే ఫైల్ తీసుకొని పక్కకు వచ్చేసి చేయాల్సింది కూడా ప్రజాస్వామ్యంలో ఒక సీఎంగా ఉండే. ఇప్పుడు అక్కడ పొద్దున్న నేను అదే చెప్తున్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తారో లేదో, పోవడం ఇంకా కూర్చో మీడియా ముందు. అంటే ప్రతిరోజు విమర్శిస్తేనేనా మనకి ఇంక వేరే రాజకీయాల్లో పని ఉండదు. అపోజిషన్ విమర్శించడము, ఆయన మనల్ని విమర్శించడము, దాని మీద ఇంక విమర్శలు, ప్రతి విమర్శలు, ఇదే అయిపోతుంది. కానీ రాజకీయము అభివృద్ధి మీద వీళ్ళు ఎప్పుడు దృష్టి పెడతారో ఏమో అర్థమే కాదు. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక స్థాయిలో, ఒక సిద్ధాంత పరంగా ఒక డిగ్నిఫైడ్ రాజకీయాలు నచ్చాయి సార్. 2014 తర్వాత అంటే రాష్ట్ర విభజన అనంతరమే మారిపోయాయి అనమాట, పూర్తిగా వేరే రూపాంతరం, ఒక చంద్రముఖిలా మారిపోయింది అనమాట. మీరు ఇంతకుముందు కూడా ఇదే ప్రశ్న వేశారు నాగరాజు గారు, రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు? రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశంకు ఓన్లీ అపోజిషన్ ఉండేది అప్పుడు కాంగ్రెసే, కానీ కాంగ్రెస్ కాదు, రాజశేఖర రెడ్డే కాంగ్రెస్. ఒక రాజశేఖర రెడ్డినే టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మిగతా లీడర్స్ ఎవరిని విమర్శించే వాళ్ళు కాదు, మిగతా స్టేట్ లీడర్ పార్టీ ఒక రాజశేఖర రెడ్డి గారినే విమర్శిస్తాను. ఎందుకు ఒక రాజశేఖర రెడ్డిని వీక్ చేస్తే కాంగ్రెస్ వీక్ అయిపోతుంది అని అప్పుడు ఉన్నది. ఆయన చరిష్మాట్ ఉన్నాయి, ఆయన లీడర్షిప్ ఉన్నది, చాలామంది కూడా. ఈవెన్ నౌ ఇప్పుడు పరిస్థితి అంతే. చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇంకా మిగతా పార్టీలు కానివ్వండి, ఎవరు ఉండేది ఆల్టర్నేటివ్ ఓన్లీ జగన్ అనే వ్యక్తిని ఎంత విధంగా ఖండించడమో, ఆయన ఎందుకు వ్యక్తిగత హననం చేయడమో, విమర్శలు చేస్తూ ఉంటేనే వాళ్ళు సర్వైవ్ అవుతాం. అయితే సర్వైవ్ అది చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అందరికన్నా బాగా తెలుసు కూడా ఆయనకు. సో ఎటువంటి ఆయన తప్పు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా అనేది కాదు ముఖ్యం, మన అపోనెంట్ రేపు పొద్దున మనకు ఆల్టర్నేటివ్ అతన్ని తొక్కేస్తే పోతుంది అనే పందాలోనే ఆలోచిస్తున్నాడు. కానీ ఆ క్రమంలో ప్రజాస్వామ్యము ఇట్లాంటివన్నీ ఎంత దెబ్బతింటాయని మరి ఆలోచించడం లేదు. ఎక్కడికంటే అక్కడ మాట్లాడము, ఏదైనా ఆరోపణలు చేయడము, ఆయన సపోర్ట్ చేస్తానంటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, రకరకాలుగా. వాళ్ళ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అవే చేశారు, కేసులు పెట్టడము, కేసులు అందరిని అరెస్ట్ చేయించడము, మీడియాను కూడా వదిలిపెట్టారు. 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక జూనియర్, మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, వ్యవస్థ మీద పట్టు లేకపోవచ్చును, అవగాహన లేకపోవచ్చును అనుకుంటాం, కాసేపు మనము ఏదో చేశారనుకుంటాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ ఉండి ఈరోజు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అరెస్టులు, నోటీసులు, విచారణలు, మీడియా వాళ్ళు ఏదన్నా కొంత పొరపాటు మాట్లాడినా అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఏది మాట్లాడినా కూడా వెంటనే కేసులు, ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు, నియోజకవర్గాల పరిధిలో కేసులు పెట్టడము, పిలిపించడము, వేధించడము జరుగుతుందన్నమాట.
ఇది ఎలా అసలుకి ఆయనకు తెలియదు, ఆయన పెరిగిన వాతావరణం వేరే, ఆయన రాజకీయ తత్వం వేరే. మరి ఈయన అంత సీనియర్గా ఉండి ఈయన ఎందుకు వాటిని పాటిస్తున్నారంటారు? అదే కొన్ని సమన్వయం చేసుకోవాలి. ఆయన కూడా విధి లేదు కదా, 3 పార్టీల కూటమిలో ఉన్నాడు. వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి లేదేమో. మళ్ళా ఖచ్చితంగా చేసిండాలి. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. జగన్ అంటున్నారు కదా, జగన్ అనుభవం చాలా తక్కువ కదా. బట్ ఆయన ఉండే సీఎంగా ఉన్నంత అనుభవంలోనూ ఎక్కడా ఏమి వీల్లేదు. వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి, వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఇంకా ఏందేదో మాట్లాడుతుంటారు. అంత తప్పు చేసినాడు అనేది ఏం లే, ప్రజల వరకు బాగానే పోయినాయి. ముఖ్యంగా జగన్ను మనం మెచ్చుకోవాల్సింది ఆ కోవిడ్ టైంలో ఆయనకుండే వయసుకు, ఆయనకుండే అనుభవానికి ఏ సీనియర్ ముఖ్యమంత్రి కూడా మన ఇండియాలో ఎవరూ చేయలే అంత బాగా. బట్ చేశారు ఆయన. బట్ ఏం జరిగింది, 151 సీట్లను 11 సీట్లకు తీసుకొచ్చేంత తప్పులేం జగన్ చేయలే. ఆయన సరే ఆరోపణలు అవి తిన్నారు ఇవి తిన్నారు లిక్కర్ కేసు చూపిస్తారు. లిక్కర్ కేసులో ఏ ఒక్కరిని వదిలిపెట్టాడు? ఇప్పుడు మొత్తము కేసు మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పుతున్నారు అన్నమాట. ఏమవుతాయండి ఇవన్నీ ఊరికే కాలాపం తీసుకోవడమే తప్ప ఆరోపణలు చేసుకుంటూ పోవడం. బట్ అంతవరకు ప్రజల వరకు బాగుంది. జగన్ చేసిన తప్పు ఒకటే, నాయకులు కార్యకర్తలకు మర్చిపోయినాడు ఆయన. డైరెక్ట్ అంబికా దర్బార్ అగరబత్తి లాగా జగను ప్రజలు మధ్యలో వాలంటీర్లు అనుకున్నాడు. ఏందబ్బా మనం ఏం చేసినా పట్టించుకోవడం లేదు, ఎవడు మాట్లాడేవాడు లేడు, 5 ఏళ్ళు అయిపోయి 10 ఏళ్ళు అనే దాంట్లోకి వాళ్ళు వచ్చారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన సింపతి క్రియేట్ చేసినాడు ఆర్ఎస్ టైంలో. వీళ్ళంతా కలవడానికి, కమ్మ కాపు కలవడానికి మెయిన్ స్టెప్ అయిపోయాయి కదా. అది మెయిన్ స్టెప్ అదే కదా. ఈయన కానీ మాట్లాడము, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోయి బీజేపీ వాళ్ళు లేకపోతే ఆ కూటమిలో చేరిండే వాళ్ళు కూడా కాదనుకుంటా నాకు తెలిసి. ఆ రెండే నాకు కనపడేవి జగన్ తప్పులు. నాయకులు కార్యకర్తలు మంచి దెబ్బ. ఎందుకంటే మేము లోకల్గా చూస్తున్నాం కదా, ఓసారి ఎవరు చేస్తారు అంటా ఉన్నాం. ఈరోజు అంటే తప్పదు కదా పార్టీ, ఒక పార్టీలోనే మనం అవతల పార్టీలు ఇది కాలేదు, నిరుత్సాహత నిర్లిప్తత. అది ఇప్పుడు నేను ఓటుకు పోతా అన్నాను, ప్రసాద్ ఉంటాడు లేదా నాగరాజు గారు, ఏమన్నా పోయిస్తాం ఓటు వేసేస్తాం రాపాను. మామూలుగా ఒకవేళ ఓటు వేయలేదన్నా కూడా నేను మాట్లాడాడు, ఆయన ఓటు ఆయన అయితే వస్తా అన్నాడు. సో ఆ నిర్లిప్తత అనేది కొన్ని ఓట్లు కూడా తీసేది. లిక్కర్ కేసు జగన్మోహన్ రెడ్డి చుట్టూనే తిప్పుతున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూనే తిప్పుతున్నారు. ఆయన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని విచారణకు పిలిచేసి అక్కడ పని చేస్తున్న ఆఫీస్ బాయ్లను కూడా పిలిచి విచారణ చేస్తున్నారు అనమాట. సిట్ ఈరోజు ఈడీ చేతుల్లోకి వెళ్ళిపోయింది, సిట్ కానీ ఈడీ కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్లో పనిచేసిన ఆఫీస్ బాయ్లను కూడా పిలిచి విచారణ చేస్తున్నారు. కానీ ఆయన టచ్ అయ్యట్లేదు అనమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి అనుకుంటే టచ్ అయ్యొచ్చు, వాళ్ళు అనుకుంటే గిన అది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎన్నికలకు ముందు 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అంటారా? అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఆలోచిస్తుండొచ్చు, కేసు అతను చుట్టూ తిప్పుతున్నా కూడా. కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలకు ముందు, అది కూడా 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించడం అనేది కరెక్ట్ అంటారా? అంటే కరెక్టే కదా, బట్ దాని ఫలితం అనుభవిస్తుండేది కూడా ఈయనే కదా, జగన్ గారే కదా. దాని ఇది చూస్తాను. అంతకుముందు కూటమిగా ఏర్పడక ముందు అంత చంద్రబాబు నాయుడు ఈయన ప్రచారాలు చేసుకుంటా అన్నాడు. వీళ్ళంతా ఏకం కావడానికి ఒక కారణమైంది కదా అది, ఆయన లోపల వేయడము. ఆ తర్వాతనే కదా బలం పుంజుకోవడం. అంతవరకు పెద్దగా హోప్ లేకుండా వైసీపీకే ఉన్నది. ఎందుకంటే చేస్తూ ఉన్నారు పనులు, ఏం వ్యవస్థలు, ఈ ఆరోపణలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అది వేరే సంగతి. మెయిన్ కారణం అయితే చంద్రబాబు గారు కూడా ఆయన అనుభవంతో ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నట్టు లోపలేస్తే మళ్ళీ సింపతి ఫ్యాక్టర్ ఏమైనా పని చేస్తుందేమో. టార్గెట్ అల్టిమేట్ జగన్ వరకే తీసుకుపోతారు అని ఇదే ఇన్వెస్టిగేషన్ ఉద్దేశమే అదే ఉన్నట్టుంది. బట్ అరెస్టు ఇవన్నీ జరగకపోవచ్చు. అరెస్టు ఇవన్నీ సింపతీస్ క్రియేట్ చేస్తాయి రాజకీయాల్లో. ఎన్ని రోజులు ఉంటాయి అంటే భారతదేశ రాజకీయ వ్యవస్థను మనం చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో కొంత మార్పు కనిపిస్తుంది అనిపిస్తుంది సార్. అంటే జెన్జీలో మార్పు వస్తుంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని వచ్చింది, అది దాంతో ఈ దక్షిణ భారతదేశంలో కొంత మార్పు, యువతలో కొంత జెన్జీలో కొంత మార్పు వస్తున్నట్టు కనిపిస్తుంది. మనం ఈసారి చెన్నైలో తీసుకుంటే మనము ఎప్పుడు కూడా 60 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, రాజకీయ చరిత్ర కలిగిన డిఎంకే ఏడిఎంకేని మట్టి కనిపించింది టీవీకే పార్టీ. ఒక నోటు లేకోకుండా, ఒక సీసా లేకోకుండా, ఒక బిర్యానీ పొట్టం లేకోకుండా స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వెళ్ళి అతి పెద్ద పార్టీగా అవతరించి ఈరోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు దళపతి విజయ్.
విజయ్ ఓకేనా. మరి ఆ రెండు పార్టీల పరిస్థితి ఏంటి మనం చూస్తుంటే జన్జీ మార్పు కోరుకుంది అనేది అనిపిస్తుంది. యువతలో మార్పు, యువత ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఇలాంటి మార్పులు సంభవిస్తుంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి మనము, ఎప్పుడు కూడా డిఎంకే అధికారం వస్తే ఏడీఎంకే వాళ్ళని లోపల పంపించడము, ఏడీఎంకే లోపల అధికారం వస్తే వాళ్ళ లోపల పంపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మొట్టమొదటిగా టీవీకే అధినేత విజయ్ సీఎంగా అయిన వెంటనే స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ వెళ్ళి కలిశారనమాట. అది కొద్దిగా ఆహ్వానించదగ్గ విషయము. కేరళలో కూడా ఇదే జరిగిందనమాట. కాంగ్రెస్ పార్టీ సీఎం వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయ్ని కలవడం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. అసలుకి స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి ఓడిపోయాడు, అందులో ఆయన ఓడిపోయి ఉన్నాడు అనమాట. ఆయన వెళ్ళి కలవడం మంచి పరిణామం సార్. మంచి అవన్నీ ఇప్పుడు మంచి సాంప్రదాయాలు కదా, సీనియర్లు గౌరవించుకోవడం, వాళ్ళ అనుభవాన్ని మనము తీసుకోవడం చాలా మంచిదే. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ తీసుకొని, నేను అదే చెప్తాను, పొద్దున్న లేచిన నుండి ఇది ఒక పని కింద అయిపోయింది. నేను ఇప్పుడు సీఎం అయితే సీఎం, ఆయన పోవాలి, ఆయన పని చేసుకోవాలి, ప్రజలు చూడడం, మినిస్టర్లు అట్లా పోవడం లేదు. బ్రేక్ఫాస్ట్ చేయడము, డైరెక్ట్గా ప్రెస్ ముందు కూర్చోవడము, విమర్శించడమే, అదైతేనే రాజకీయం చేసినట్లు అన్నట్లు అయిపోయింది. అంటే విమర్శ చేయాల్సిన పని లేదు కదా. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, లోకల్ ఎమ్మెల్యే బట్ అపోజిషన్ పార్టీ ఉండే ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు. 24 గంటలు ఆయన తిట్టుకుంటా ఉంటే కాదు కదా. మనం ప్రజలు లేకపోవాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, దాన్ని ఏ విధంగా అనేది కూడా ఉంటుంది కదా. ఇలాంటి మార్పుల్ని భవిష్యత్తులో మీరు చూడగలరా? మీ కళతో మీరు చూస్తారని ఉందా? అంటే తమిళనాడులో వచ్చిన మార్పు కావచ్చు, కేరళంలో వచ్చిన మార్పు కావచ్చు, ఇదంతా కూడా అంటే భవిష్యత్తులో మీరు చూసే అవకాశం ఉందంటారా? ఎందుకు ఉండకూడదు? మన కళ్ళ ముందే జరిగింది. బంగ్లాదేశ్లో చూస్తే, నేపాల్లో చూస్తే, ఇట్లా రకరకాలు జరుగుతున్నాయి కదా. ఆ యువత అనేది ఎప్పుడు ఇదైతే రియలైజ్ చెప్పి ఉప్పెన్లాగా వచ్చినప్పుడు ఎక్కడైనా. ఒరిస్సాలో కూడా కదా సార్, సీఎం బీజేపీ సీఎంగా ఎన్నికైన వెంటనే ఆయన నవీన్ పట్నాయక్ని ఇంటికి వెళ్ళి కలిసి ఆయనతో ఆశీర్వాదం తీసుకొని రావడం కూడా మనం చూసామన్నమాట. కానీ ఇక్కడ మాత్రమే కొట్టుకు చేస్తున్నారు. ఇక్కడ మన ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈ కొట్టుకు చేస్తున్నారు. వాళ్ళు అదే అంటున్నారు, తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, వస్తే అందరి లెక్కలు తెలుస్తాం, లోపలేస్తాం అంటున్నారు. ఇక్కడ ఇదే పరిస్థితుంది, వస్తే మేము ఏం చేయలేము, మా కార్యకర్తలు కూడా మాటిండ్రు, మేము ఇంకా అన్నట్టుగా అప్పుడే బెదిరింపులు స్టార్ట్ అయినాయి. మాకు ఉంది అనేసి, ఉందిలే మంచి కాలం ముందు అనేసి. ఇవన్నీ మారాలా అంటే మనమే కదా, మనం చూసే కదా కార్యకర్తల లోపల విలేజెస్లో మన చూసుకునే కదా వాళ్ళు రెచ్చిపోయేది. మనం చెప్పేదాన్ని బట్టే ఉంటుంది, లేకపోతే రెచ్చిపోతూ ఉంటారు, అదుపు తప్పుతాయి, చాలా కష్టం కదా, ఇబ్బంది మళ్ళీ మనమే ఫేస్ చేయాలి కదా. పల్లా రఘునాథ్ రెడ్డి గారు మీరు ఒక సమకాలీకులు, అంటే వయసులో కూడా ఒక సంవత్సరం అటో ఇటో ఉంటారు మీరు. ఆయన నాకన్నా 4-5 ఏళ్ళ పైన చిన్నోడే. అవునా సార్? ఓకే, ఆ 4-5 చిన్నోడే. ఎప్పుడు తమ్ముడి క్లాస్మేట్ ఉండేది సార్. ఎప్పుడు కూడా మీరు పరిధి దాటి మాట్లాడుకోలేదు, విమర్శించుకోలేదు, సిద్ధాంతపరంగానే మాట్లాడుకున్నారన్నమాట. అయితే 2014 తర్వాత పల్లా రఘునాథ్ రెడ్డి గారిలో కూడా కాస్త మార్పు వచ్చింది. 2019-24 వరకు గురు శిష్యుల మధ్య, అప్పుడున్న దుద్దకుంట శ్రీధర్ రెడ్డి పల్లా రఘునాథ్ రెడ్డి గారి శిష్యుడే, గురు శిష్యుల మధ్యలో పెద్ద యుద్ధం కూడా జరిగిందనమాట. అయ్యో, ఇంకా పోటాపోటీగా బస్తీమే సవాల్ అంటూ కూడా పుట్టపర్తి నడు వీధుల్లో ఛాలెంజ్లు చేసుకోవడము, ఇంకా కొట్టుకుంటామన్నట్టుగా పోయారు సార్. ఎందుకు ఈ మార్పు వచ్చిందంటారు వాళ్ళల్లో కూడా? మార్పు, ఈయన యువకుడు, ఆయనకు వయసు అయిపోతుంది, కార్యకర్తలను మనం కంట్రోల్ చేసేదాన్ని బట్టి ఉంటాయని ఇవన్నీ. మనం పోయి కుస్తీలు పట్టుకొని ఇద్దరు దాన్ని చేయాలనేది ఉండదు, మనం కార్యకర్తలను లీడ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకురాకుండా ఉంటే బాగుంటుంది ఎక్కడైనా రాజకీయాల్లో. అందరూ ప్రజల దీనికోసమే పనిచేస్తున్నాము, నియోజకవర్గాల అభివృద్ధి, దానికోసం మనం జుట్లు పట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయినాడు, ఆయన ఆంధ్రప్రదేశ్ కంటే సీఎం, ఒక తెలుగుదేశం వాళ్ళకే సీఎం కాదు కదా. వైసీపీ తరపు నుండి ఎమ్మెల్యేలు కూడా పోయి కలవచ్చు, అభివృద్ధి పనులు చేసుకుని, ఎవరు ఇచ్చేది నిధులు? 5 ఏళ్ళు మనం ప్రజలకు బాధ్యులు కదా, చేసు దాంట్లో తప్పేముంటుంది? రేవంత్ రెడ్డిని కలిసినారంటే పార్టీ మారినారంటారు, చంద్రబాబు నాయుడు కలిస్తే పార్టీ మారినారంటారు. అవి నియోజకవర్గం వరకు ఉండాలి, ఆ పరిస్థితి రావాలి, ఆ వాతావరణం. జగన్ గారు రేపొద్దున సీఎం గారు అవుతారు, సీఎం అయిన తర్వాత టీడీపీ వాళ్ళందరినీ అవుతారంటారా అంటే చెప్తున్నా, మీరు అడిగిన దానికి. కాకూడదు అనేది ఏముంది? కాకూడదు, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు కాకూడదు అనేది ఏముంది? ఈ కూటమి వ్యక్తిగతంగా 3 పార్టీల కూటమి కాకుండా 40% తీసుకురావడం అనేది నాట్ ఏ జోక్. అది ఆయనకి ఎంత ప్రజల్లో ఉండేది, వీళ్ళందరూ కలిసినా ఎంత ఉన్నారు, 2%, 3%.
మరి ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఏముందండి ఇవన్నీ అంటే పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, వెళ్ళండి జగన్మోహన్ వాళ్ళు రెడ్డిని అనుకునే కానివ్వను దాంట్లో అంటున్నారు సార్. దాంట్లో తప్పే ఉందిలే కానీ వాళ్ళు అనుకుంటా ఉండొచ్చు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము మంచి చేస్తున్నాం ప్రజలు మాకే ఇస్తారనేది అనుకోవచ్చు కానీ అంత డిఫరెన్స్ ఏం లేదు ఇప్పుడు. అంటే పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఉప ముఖ్యమంత్రిగా తన పరిపాలనా తీరు చూస్తున్నారు, మీరు ఎలా ఉందంటారు మీ మీ ఆలోచనలో? ఏమండి పెద్దగా నేను అయితే ఇన్వాల్వ్ కాలే రాజకీయాలు ఇంతవరకు పెద్దగా వీళ్ళు ఏం చేస్తున్నారేమో. బట్ ఆయన మాట ధోరణి చాలా మార్చుకోవాలి పవన్ కళ్యాణ్. ఈ స్టేజ్కి వచ్చినాడు కాబట్టి ఆ స్టేజ్కి వచ్చినప్పుడంతా ఏంది ఇట్లా పిచ్చి పనులు చేస్తా అన్నాడని ఆయనకి ఇప్పుడు ఇంక మార్చుకోవాలి. డిప్యూటీ సీఎంగా అయినా అంటే దేవుడు ఇచ్చిన వరమే అది. నెక్స్ట్ తెలంగాణ సీఎం కాబోతున్నాడు అని కూడా అంటున్నారు సార్. ట్రెండింగ్ మార్చుకోవాలి, మాట తీరు కూడా మార్చుకోవాలా. రాకూడదు అనేది ఏముంటుంది దాంట్లో, ఎవరైనా కావచ్చు. ఇప్పుడున్న వ్యవస్థలో మంచి నాయకుల కన్నా ముంచే నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఎక్కువ పాపులారిటీ ఉంటుంది సార్. ఉండొచ్చు అండి. ఇప్పుడు ట్రెండ్ ఉండొచ్చు, మారుతుంది. ప్రజలు అల్టిమేట్గా మంచిగా కోరుకుంటారు కదా, ప్రజలు చెడుని కోరుకోరు కదా. అల్టిమేట్గా మంచి కావాలనుకుంటారు, మంచి వస్తుందనే చూస్తాం రాజకీయాల్లో. కాక్రోచ్ జనతా పార్టీ అదే కావచ్చు, కాకపోవచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ప్రారంభం కాకముందే ఉన్నాయి కదా, దాని మీద కూడా ఆరోపణలు అన్ని రకరకాలుగా. వాటిని నమ్ముతున్నారు మీరు? కాక్రోచ్ జనతా పార్టీ మీద వస్తున్న ఆరోపణలు అంతా కూడా ఇస్లామిక్ కంట్రీస్ మద్దతుగా నిలుస్తున్నాయి, దానికి అక్కడ పెద్ద టచ్ లేదు కానీ బట్ కరప్షన్ అనేది మటుకు అయితే చాలా తగ్గాలి. ఇండియా నాశనం అయ్యడానికి కారణం మెయిన్ పొలిటికల్ కరప్షన్ అండ్ అఫిషియల్ కరప్షన్ చాలా ఎక్కువ అవుతా ఉంది. అది ఏదో రూపంలో తగ్గిపోతే తప్ప మనం ఏం చేయాలి. జవహర్లాల్ నెహ్రూ గారి రికార్డుని బద్దలు కొట్టారు నరేంద్ర మోడీ గారు మొన్నటి. ఏం లేదండి, నాకు తెలిసినంత వరకు జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కువ కాలం ఉన్నారు. మరి ఏ రూపంలో వీళ్ళు చెప్తా అన్నారు, రోజుల వ్యవధిలో ఇందిరా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ ఈయనకన్నా ఎక్కువ రోజులే ఉన్నారు కదా ప్రైమ్ మినిస్టర్స్గా. మరి ఏ కారణంతో ఏ రూపంలో చెప్తా ఉన్నారో వాళ్ళవి, బట్ వాళ్ళే సీనియర్ ఎక్కువ రోజులు ఉన్నారు. వాస్తవం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారు ఎక్కువ కాలం అంటే చంద్రబాబు నాయుడు అంటాం. చంద్రబాబు నాయుడు మనకు పడదు కాబట్టి ఏమేమో తమిళ బొమ్మ ఇట్లా చేసేది లేదు కదా, ఉండే వాస్తవాలు ఉంటాయి కదా అవి చరిత్రలో. కేంద్రంలో ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఎదిగిన ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, అంటే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు. కూటమి కానీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఏమైనా సోర్స్ ఉందంటారా? ఎందుకు ఉండకూడదండి. కాంగ్రెస్ ఏమి పూర్తి ఇది కదా, నిర్వీర్యమేమి అయిపోలే కదా. ఇప్పుడు ప్రజల్లో మార్పు అనేది ఉన్నప్పుడు ఎన్డీఏ మీద కొద్దిగా వ్యతిరేకత వచ్చినప్పుడు ఎందుకు ఉండకూడదు? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారు? కాంగ్రెసే కదా. దాన్ని మిత్రపరచాలి అనుకున్నాం. కాంగ్రెస్ లీడ్ చేసేదాన్ని బట్టి ఉండండి, అది రాహుల్ గాంధీ గారు ఆమె లీడ్ చేసేదాన్ని బట్టి అవకాశాలు అయితే ఉంటాయి అనిపిస్తుంది. ఈసారి ఉండొచ్చా సార్? ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే ఈవీఎంలను వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు, ఈవీఎంలను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారని ఈ రోజుకి ఈవీఎం వ్యవస్థ అనేది ఒక తూరు ఈవీఎంతో గెలిచిన వాళ్ళు ఉంటారు, అప్పుడు మాట్లాడరు. ఓడిపోయినప్పుడు మటుకు ఈవీఎంలు కూడా మాట్లాడతారు. అది చంద్రబాబు నాయుడు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి. బట్ అల్టిమేట్గా అది మంచిదే. అంటే వాళ్ళు మనం అంత ఈజీగా తీసేసేయలేదు కదా, ఆరోపణలు ఉంటాయి. ఆరోపణలను మేనేజ్ చేయొచ్చు అనే దానికి ఎలక్షన్ కమిషన్ అనేది కొద్దిగా అవకాశాలు ఇస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదో కోర్టుకు పోయినప్పుడు వీవీప్యాట్స్ని గురించి అడిగారు. వితిన్ 1 month మేము దానిని తీసేసాం, కాల్ చేసినామంటారు. ఎట్లా కాల్ చేసేకైతుంది? దానికి ఒక సర్టన్ పీరియడ్ ఉంటుంది కదా, ఎలక్షన్ కమిషన్లో ఇంత కాలం పెట్టాలా వీవీప్యాట్స్, ఎవరైనా ఇట్లా కోర్టుకు పోయేది ఉంటాయి అని. అట్లా తప్పుడు కొద్దిగా అనుమానాలకు ఆస్కారం. ఎలక్షన్ కమిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా, వాళ్ళు ఈ ఆరోపణలకు లేదా వాళ్ళు చెప్పాలి ఎందుకు కాల్చినాం ఏది. ఇప్పుడు కూడా అట్లే చేస్తారు. 1 month టైము, 1 month కాకపోతే ఏమైంది, ఇంకా ఎక్కువ టైం తీసుకోండి. ఈ ఆరోపణలు హార్మోన్లో పెట్టుకొని ఏం సేవ్ చేసే దాంట్లో తప్పేముంది. మరి ఇప్పుడున్న సిస్టమ్ ఇలాగే కొనసాగితే సార్, ఈ సిస్టమ్ మారేది ఎప్పుడు? ఈ సిస్టమ్ మారాలి అంటే ఎవరు మారాలంటారు? ఫస్ట్ మార్పు ఎలా రావాలి? ఖచ్చితంగా పార్టీలే ఆలోచించాల్సిందండి. మనమే ప్రజలను ఇంకొకటిని పోగొట్టలేదు, పార్టీలే ఆలోచించుకోవాలి. పార్టీల మీదే ఆధారపడి ఉంటారు కదా. అధికారమే పరమావధి కాదు, ప్రజాస్వామ్యాన్ని కూడా ఎట్లా మనం సంరక్షించాలి అనే బాధ్యత పార్టీల మీద ఉంది. ఇది అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ ప్రతిపక్షం నుండి విమర్శలు వస్తాయో ఆ విమర్శలను మనం టాలరేట్ చేయలేకపోవడము, ఇట్లా కేసులు పెట్టించడం, మానవ దొక్కలని చూసి ఎప్పటికైనా చెడిపోయి రిపీట్ అవుతుంది కదా.
ఈరోజు మనం అధికారంలో ఉంటాం, రేపు పొద్దున ప్రతిపక్షం లేకపోతే సేమ్ థింగ్ మళ్ళీ ఆలోచిస్తారు కదా. ఇది గురించి సీనియర్ లీడర్స్ ముఖ్యంగా మీరు అన్నట్లు అందరూ ఆలోచించాల్సిందే. ఏదో ఒక రూపంలో ప్రజలేం కోరుకోరు కదా, ప్రజల్లో అల్లర్లు కావాలా, అశాంతి కావాలా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉండాలా అనేది ఏమి మనం ఎంకరేజ్ చేసే దాన్ని బట్టి వాళ్ళు. మీనాక్షి నటరాజన్ గారి విషయం మీకు తెలుసు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆమె రాజ్యసభకు ఎన్నికడానికి ఆమె నామినేషన్ వేస్తే నామినేషన్ డిస్క్వాలిఫై చేశారంట. మీనాక్షి ఏదో ఒక చిన్నగా అది ఎఫ్ఐఆర్ కూడా కాలేదు, ఆ కేసు ఆమె చూపించలేదు, పొందుపరచలేదు అఫిడవిట్లోని, డిస్క్వాలిఫై చేశారన్నమాట. ఇది కరెక్ట్ అంటారా? ఈ వ్యవస్థలో ఇది కరెక్ట్ అంటారా? అంటే ఎలక్షన్ కమిషన్ దానికి మనకు తెలియదు కదా, అది వాళ్ళు ఏం సర్టిఫికేట్ చూపించినారో, ఏమైనా ఎందుకు డిస్క్వాలిఫై చేసినారో అనే దానికి ఏదో రీజన్ ఉంటుంది కదా. అంత ఈజీగా రిటర్నింగ్ ఆఫీసర్ ఏమి డిస్క్వాలిఫై చేయరు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు అనుకుంటా ఆమె. సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి మేమేం చేయలేము, దీంట్లో మీరు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి నివేదించుకోవచ్చు అన్నారు. కేసు ఉన్నప్పుడు నేచురల్గా ఇట్లాంటివి ఏదో ఉంటాయి కదా, బట్ ఆమె పొందుపరచలేదంట, మర్చిపోయిందో మళ్ళీ మనకు కారణం తెలియదు. దాన్ని మనకు అంత పెద్ద అవగాహన కూడా లేదు దాని గురించి ఏం జరిగిందో. రాజశేఖర రెడ్డి గారి గురించి మీ ఇద్దరి మధ్య స్నేహం గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు సార్? ఏం చెప్తానంటే, నా ఫ్రెండ్ అనేది కాకుండా గొప్ప వ్యక్తి. రాజకీయాల్లో అటువంటి వాళ్ళు చాలా అరుదు కూడా. ఆయనకు ప్రజలు ఇచ్చిండే 5 ఏళ్ళు, మళ్ళీ సెకండ్ టర్మ్ అయినా కూడా ఆయన ఎక్కువ రోజులు ఉండిపోయారు. 5 ఏళ్లను ఆ స్థాయిలో అంటే ప్రజల మనసులో ఉండిపోయేటట్టు పాలించగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడే. తనకిచ్చిన 5 ఏళ్లను పరిపూర్ణంగా వినియోగించుకున్నాడు, ప్రజలకు సేవ చేసినాడు. చిరస్థాయిగా నిలిచిపోయే పథకాలు 108, ఫ్రీ కరెంట్ ఎత్తుకోండి, ఆరోగ్యశ్రీ ఎత్తుకోండి, ఫీజు రీయింబర్స్మెంట్, అవి ఇప్పుడు అమలు అవుతున్నాయి కదా సార్. ఇట్లాంటివన్నీ కూడా, ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఎక్కడన్నా మీరు చూడండి. ఆ తర్వాత ఇల్లు ఇస్తానే ఉన్నాడు, ఇల్లు ఆ తర్వాత ఇస్తానే ఉన్నాడు, రకరకాలు జరుగుతూనే ఉంది. దాంట్లో మళ్ళీ గత ప్రభుత్వాలు ప్రజెంట్ ప్రభుత్వం తిట్టుకుంటానే ఉన్నాయి. ఆ రాజశేఖర రెడ్డి చేసిన పనులు శాశ్వతంగా నిలిచిపోయేటి. మరి ఎవరైనా ధైర్యం చేయగలరా? ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇట్లాంటివన్నీ తీసేయడానికి ఎవరు ధైర్యం? మంచి మేము నిన్న చెప్పే అదే తీర్థయాత్రలుగా పోయినాం డౌన్ సౌత్. అక్కడ ఏడో తమిళనాడులో 108. మాకు అప్పుడు రాజశేఖర రెడ్డిగా మనసుకు వచ్చింది. ఈ 108 రాజశేఖర రెడ్డి ఉండబట్టే కదా ఇక్కడంతా తిరుగుతాను. ఓన్లీ అవి ప్రజల మనసులో ఉంటాయి, ఎవరు ఏం కాదనట్లే. వీళ్ళు రకరకాలుగా రాజశేఖర రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు, కానీ ఆ స్థాయిలో ఒక వ్యక్తిని కించపరచడము, మాట్లాడము, రాజకీయం కోసం, అధికారం కోసం చేయడం మంచిది కాదు. బట్ యాజ్ ఏ ఫ్రెండ్ నాకు ఒక అదృష్టం, స్వర్ణయుగంలో ఉన్నాను చాలు. నెక్స్ట్ ఇంకా ఎమ్మెల్యే కానీ కాకపోతే నష్టం. అలాంటి వ్యక్తి మీ స్నేహితుడు అని చెప్పుకోవడానికి. స్నేహితుడు కూడా ఏ పని కావాలన్నా చేసినాడు. రైతుకు సమస్యలు అంటే ఇమ్మీడియట్గా సైన్ చేయడమే, అట్లా చాలా చేశాడు. కావాలి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నుంచి వరుసగా మీరు ముఖ్యమంత్రులు చూస్తూ వస్తున్నారు సార్. అంటే ఏ ముఖ్యమంత్రి అనేకే మీరు ఎక్కువ అంటే లేదు, నేను విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మా ఫాదర్ బాగా టచ్లో ఉన్నాయి కాబట్టి పోతానే వస్తానే. అంటే రాజకీయంగానే కాదు, మాటల్లో మంచి వ్యక్తి, మనకి కాదని గొప్ప గౌరవం. సీఎంలలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటారు మీరు? చెప్పాలంటే అత్యధిక మార్కులు ఎవరికి వేయచ్చు మీరు? రాజశేఖర రెడ్డి కూడా ఇంకా దాంట్లో అదేమన్నా పరిపాలనా విధానం అంటే మొదట 1 or 2 years కొద్దిగా ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ తర్వాత కంప్లీట్ అవగాహన చేసుకున్నారు. ఆ పథకాలు తీసుకొచ్చే దాంట్లోనే తెలుస్తాను. అడ్మినిస్ట్రేటర్గా ఒక మంచి ముఖ్యమంత్రి, ఒక అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తింపు వచ్చింది కదా, కాదంటారా? ఏం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవచ్చు, అడ్మినిస్ట్రేటర్ ప్రజలకు చేసిండే ఇవి. ఆయన ఏదో ఒక్క పథకం చెప్పండి, ఇన్ని చెప్తా అన్నారు. సరే, ఒక్క పథకం అడ్మినిస్ట్రేటర్గా ఉండొచ్చు, ఒకవేళ మనకు తెలియదు. అదే పెద్ద వాళ్ళు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. ఈ నక్సలైట్ ఇది ప్రాబ్లం స్టార్ట్. డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది ఆయనే కాదంటారా? డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది ఆయనే కాదంటారా? డ్వాక్రా సంఘాలు విజయభాస్కర్ రెడ్డి టైంలో నుండినే ఉన్నాయి. 2 రూపీస్ ఇది కూడా అప్పటి నుండి ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళనే పోయి ఈ రాజకీయాలు వదిలేసేయండి. ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికీ కూడా మాస్ పుల్లింగ్ ఎవరి పేరు చెప్పుకోవాలండి? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా ఆయన సేవ చేసినాడు. ప్రజలకు ఒక తపన ఉన్నది, ప్రజలకు సేవ చేయాలా, మంచి చేయాలనేది. ఎన్టీ రామారావును విమర్శించేది పద్ధతి కాదు. అట్లే రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు. వాళ్ళు ఊరికే రాజకీయాల కోసం తిట్టాలా అనుకుంటా మాట. చంద్రబాబు నాయుడు ప్రజెంట్ డే పాలిటీషియన్, ప్రజెంట్ పాలిటిక్స్ సిద్ధమే పెడితే అంటే. కానీ మీ ఆత్మీయ మిత్రుడు, ఒక గొప్ప నాయకుడు రాష్ట్రం మిస్ అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన కుటుంబంలో వచ్చిన చీలికలు, కలతలు మీకు తెలుసు.
2019 ఎన్నికలకు ముందు తమ్ముడు వివేకానందుడు అన్నకు అన్నయ్య ఒక లక్ష్మణుల్లో అండగా నిలబడతాడు ప్రతి విషయంలో కూడా, రాజకీయాల్లో అవుతున్నాయి ఏ విషయంలో అయినా ఒక రాముడికి లక్ష్మణుడు ఎలా ఉండేవాడో రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు అలా ఉండేవారు. అలాంటి వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా నరికి చంపారు, అతని ఇంట్లోనే నరికి చంపారు. అదొక కోణము పాపం, అది ఇప్పటికీ తేలలేదు ఆ కేసు, అది చాలా బాధాకరము. ఇప్పుడు చూస్తే కొడుకు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, కూతురు గారాల పట్టి షర్మిల ఒకవైపు అయిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. విజయమ్మ తల్లి విజయమ్మ అటా ఇటా తీర్చుకోలేక పుట్టెడు దుఃఖంలో ఆవిడే ఉన్నారన్నమాట. ఏంటి పరిస్థితి అంటే ఏమంటారు సార్? దురదృష్టకరం. అది ఏ కుటుంబంలో కూడా అటువంటి రాకూడదని కోరుకుంటాము. అది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో రావడం అనేది ఊహించని ఇది కూడా. అయితే జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేసేవాడు, దానికి అన్ని విధాల ప్రయత్నం చేసింది విజయమ్మ, షర్మిల. పాదయాత్ర కూడా చేశారు ఆయన లోపల ఉన్నప్పుడు. అది ఎందుకు ఈ విభేదాలు తలెత్తినాయో, ఆ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో ఎవరు లేదో మనకు తెలియదు, కానీ బట్ ఇవన్నీ వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నమైపోయేకి కారణమైంది కదా. వివేకానంద రెడ్డి గారిని అంత పాశవికంగా చంపాల్సిన అవసరం ఉంటుందా? అలాంటి వ్యక్తే సార్ వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి మనందరికీ తెలుసు, కానీ వాళ్ళు కూడా ఆయన మాట్లాడేది సాఫ్ట్గా, ఎప్పుడు మరి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ వివేకానంద రెడ్డి ఆ చావు రాకూడదనే కోరుకున్నాను నేను. ఆ రోజు బాడీ చూసినప్పుడు ఇదేందబ్బా ఇంత ఇదిగా చంపినారు అని, ఏదో ఫోటో అవన్నీ చూస్తూ ఉంటే మనకే ఇది అనిపించింది. పాపం అంత సాఫ్ట్గా ఉండే ఆయన బయట. మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఎందుకు ఆ కేసు పట్ల అంత అంటే దాన్ని చేశారు కదా, సిబిఐకి అప్పచెప్పడము మళ్ళీ అవన్నీ చేశారు కదా. ఆయన ఏం చేస్తాడు? సిబిఐకి ఇచ్చినా కూడా 5 ఏళ్ళు పడుతుందా సార్ సమయం? అది విచారణ మనకు తెలుసు. ఇప్పుడు అన్ని దానికి సిబిఐ అడుగుతా అన్నారు కదా. సిబిఐ తేల్చేది ఏంది లేకపోయినా మరి ప్రతి ఒక్కరు సిబిఐ అనే అంటా ఉన్నారు. అల్టిమేట్ డిమాండ్ ప్రతి ఒక్క పాలిటీషియన్ది సిబిఐకి వేయండి అంట. ఏం తెలుస్తుంది సిబిఐ? ఆ దాంట్లో ఏం తెలుస్తుంది చెప్పండి? ఏంట్లోనో తెలుస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా జెన్జీలో వచ్చిన మార్పు కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ ప్రవేశం కావచ్చు, వీటన్నిటిని చూస్తే భారతదేశ రాజకీయాలను ఎలా చూడొచ్చు అంటారు సార్? ఖచ్చితంగా మార్పు రావాలండి. ముఖ్యంగా కరప్షన్లో అది ఎవరైనా చేస్తారో, కానీ రాజకీయాల్లో కరప్షన్ ఎండు కావాలా, అధికారులలోనే ముఖ్యంగా పోవాలి. ఈ 2 దీనిలలోనే పోవాలి. న్యాయ వ్యవస్థ అంటే మనం మాట్లాడేకి లేదంటారు. ఆ కరప్షన్ అనేది ఒక న్యాయ వ్యవస్థకో రాజకీయాలకో ఇది అనేది కాదు కదా, మనుషుల్లోనే మార్పు రావాలి. డబ్బు 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 సంపాదించాలా, ప్రతి వ్యవస్థను అడ్డం పెట్టుకో డబ్బు సంపాదించాలా అనే మార్పు వచ్చేంతవరకు ఇట్లే ఉంటుంది. ఒక ఫైనల్గా సార్, ఉమ్మడి అనంతపురం జిల్లా గతానికి వర్తమానానికి ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, ఏం చేయాలి ఇంకా ఉమ్మడి అనంతపురం జిల్లా కంటే ఏం చెప్తారు? అంటే వికేంద్రీకరణ మంచిదే, జరిగితే మనం చూడాలి కదా. ఇంకా కొద్ది రోజులు అయింది. అభివృద్ధి అనేది ఎట్లా చేస్తారు, 2 కలెక్టర్లు రావడము, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయడం మంచిదే. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలు మీ హయాంలో జరిగినట్లనే ఉన్నాయా? ఇప్పుడు ఏమన్నా తేడాగా కనిపిస్తున్నాయి సార్? అభివృద్ధిలో ఏముందండి, ఖచ్చితంగా జరిగేటివి జరుగుతూ ఉంటాయి కదా, అన్ని పథకాలు అన్ని రకాలు. మాకే పూర్తి ఇదే అయినట్లు అయిపోయింది. రాజకీయ నాయకులకి ముందు ఉండే సాన్నిహిత్యాలు అన్నీ తగ్గిపోయినాయి. ఒక పక్కకు దేవుతుంది. కొంతమంది లీడర్షిప్స్ ఉన్నారు కదా అనంతపురం ఏరియా నుంచి ఉండేవాళ్ళు కూడా. హిందూపూర్ సెగ్మెంట్లో కొద్దిగా తక్కువగా ఉంది లీడర్షిప్ లేకుండా. పూర్తి అయితే దాని ఏముంది ఇంకా. టచ్లో ఉన్నారు సార్ ఇప్పుడు మీరు, సాయి ప్రతాప్ గారు, కేవీపీ గారు, దివాకర్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు, ఆయన కూడా పెద్ద వయోభారంతో ఉన్నారు. ఆయన కూడా మీరంతా కూడా ఒకరినొకరు హాయ్ బాయ్ అనుకుంటున్నారా సార్? టచ్లో ఉన్నారా? ఇళ్ళలో కనపడుతూ ఉంటారు కదా. దివాకర్ రెడ్డి గారు మొన్న తరిమేలకు వెళ్ళి వచ్చాము, అక్కడ కూడా కనిపెట్టారు. వయోభారం, వయసు అయిపోయింది. ఆయన కూడా నాకన్నా ఆయన చాలా పెద్ద ఆయన. ఆయన గౌరవించుకోవాల్సిందే కదా, గౌరవించుకోవడం కూడా మంచిది కూడా. మేమేం శత్రువులమో ఏమో కాదు కదా, రాజకీయంగా ప్రత్యర్థుల్లో లేకపోతే ఏదో ఒక చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చేమో, కానీ ఎవరు కనిపడినా పల్లె రఘునాథ్ రెడ్డి అయినా మాట్లాడినా, ప్రసాద్ అయినా మాట్లాడతా, తప్పే ఉంది దాంట్లో మాట్లాడేదంటే. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీపై యుద్ధం చేసిన చాలామంది నాయకులు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఈరోజు టీడీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు కూడా అయిపోయారు. మీరంతా స్తబ్దుగా ఉండిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రఘువీరారెడ్డి గారు స్తబ్దుగా ఉండి, సిడబ్ల్యూసీ మెంబరే కాని పేరుకి ఆయన ఏం లేదు, స్తబ్దుగా ఉండిపోయారు. ఇక వైసీపీలోకి వెళ్ళి మీరు కూడా 2014లో టికెట్ గలంతు కావడంతో మీరు స్తబ్దుగా ఉండిపోయారు.
ఇక అంటే దివాకర్ రెడ్డి గారు టీడీపీలో చేరి ఒకసారి ఎంపీ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన కూడా రాజకీయాల పట్ల పెద్దగా లేదు, ఇంకా ఆయన కూడా వయోభారం. ఇట్లా చాలామంది మీరంతా కూడా చాలా సైలెంట్గా, సాయి ప్రతాప్ గారు ఇక ఇంటికే పరిమితం అయిపోయారు, ఆయన అల్లుడు లోకేష్ ఏదో ఒక తిరుగుకుంటున్నారు. ఇలా మీ సీనియర్లు అంతా కూడా ఇలా సైలెంట్ అయిపోతే ఎలా సార్? వ్యవస్థలో కొద్దిగా మార్పుల్ని ఇప్పుడున్న జనరేషన్కి వివరించాలి కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా జన్జీ అని, యువతలోనే ఆ మార్పు వస్తుంది. యువతలో ఎవరో ఒక లీడర్షిప్ తీసుకుంటారు, మంచి చెడు ఆలోచించేది వాళ్ళల్లో కూడా ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి రాజకీయానికి వచ్చి డబ్బులు సంపాదించాలనే ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చుకోవాలా, ప్రజలకు అంతో ఎంతో ఉండిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సేవ చేయాలని ఉంటుంది కొంతమంది. ప్రతి ఒక్కరూ కరప్ట్ కాదు ఏ వ్యవస్థలో కూడా, లేదా రాజకీయాల్లో కూడా మంచి చెడు అనేటివి ఉంటాయి. ఆ మంచి ప్రివేల్ అవుతుందని ఆశిస్తాం, దేవుణ్ణి కోరుకుందాం అంతే. అదే ఆశించండి సార్. అంటే భవిష్యత్తులో కూడా మీ కుమారుడు కానీ కుమార్తె కానీ మీ వారసత్వంగా రాజకీయాలకు నాకేం ఆలోచన లేదండి. వాళ్ళకి లేదా సార్? వాళ్ళకి ఇప్పటికైతే లేదు, వాళ్ళు ఏం రావాలా నాకేం అది లేదు. ఇప్పటికే వచ్చేది ఎట్లుంటే నన్ను జగన్ దగ్గరికి తీసుకుపోయేదో అడిగిండ్రు కదా, ఏం అడగడంలే, నేను ఆ ప్రయత్నం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారితో చిట్టా జరిగి ఎప్పుడు మాట్లాడారు మీరు? మా లాస్ట్ ఎలక్షన్స్లో అనుకుంటాను, మక్బుల్ గారు కంటెస్ట్ చేసినప్పుడు రమ్మంటే పోయినాం. ఆయన వచ్చారు కదా కదిరికి బస్సులో, అక్కడ కలిశాను అంతే. అంతే కదా సార్. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ మీరు చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను చూస్తే గిన? పాత తరం నాయకులు ఎవరు కనిపించట్లేదు, మీరంతా సైడ్ అయిపోతున్నారు, ఏమనిపిస్తుంది అసలు? అంటే ఇప్పుడు రాజకీయాలు చెప్తే చూడండి, డబ్బు ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. అందుకే మామూలుగా మీరు ఎక్కడైనా చూడండి, అన్ని జిల్లాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ముందు వినిపిస్తా అన్నట్లు సాంప్రదాయ కుటుంబాలు రాజకీయంగా ఉన్నాయి. వాళ్ళు రాజకీయం చేస్తా అన్నారు, డబ్బుని గురించి ప్రాముఖ్యత కాదు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదో సహాయం చేయాలి వాళ్ళ చేతనంతా అనేది ఎక్కువ ఉన్నది. అంటే వాళ్ళు వారసత్వం అనేది కొడుకులు, అది కూడా ఫాలో, మా నాయన ఉన్నాడు ఇట్లా ఫాలో అవుతున్నాడు. వాడు ఎప్పుడైతే ఈ డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతూ వచ్చిందో, మామూలు సంఘంలో సమాజంలో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళు కాలేజెస్ పెట్టుకొని డబ్బు సంపాదించుకున్న వాళ్ళు, లేదా కరప్ట్ పాలిటీషియన్స్ అదే చూస్తున్నారు. కానీ సాంప్రదాయ రాజకుమారులు నీతి నియమాలు పాటిస్తున్నారు, రాజకీయ విలువలు పాటిస్తున్నారు అని ఎక్కడ చూడడం లే. ఏ రాజకీయ పార్టీలు దాని గురించి ఆలోచించడం, వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. డబ్బే ప్రధానం అనుకుంటా ఉన్నప్పుడు వీళ్ళంతా ఎంటర్ అవుతా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంటర్ అవుతా ఉన్నారు. డబ్బు ఎట్లా సంపాదించినాడో అనేది కాదు, డబ్బు ఉందా లేదా, ఖర్చు పెట్టగలుగుతాడా లేదా అనేది. అట్లా డబ్బు నేచురల్గా రాజకీయాల్లో విలువ అనేది కూడా తగ్గిపోతుంది. మనం రాజకీయాలు ఏదో మంచి ఆశించడం కూడా తప్పు అయిపోతుంది. 100 కోట్లు పెట్టినోడు నేను 200 కోట్లు ఖర్చు పెట్టాలి నెక్స్ట్ లెక్క ఆలోచిస్తాడే కానీ, ప్రజలు లేకపోతాం, వాళ్ళ సమస్యలు ఏం తెలుసుకుందాం, నియోజకవర్గంలో ఏమేమి ప్రాబ్లమ్స్ అనేది సరే ప్రభుత్వ పరంగా జరిగేవి జరుగుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా నువ్వు ఒక నియోజకవర్గ స్థానికి బాధ్యుడైనప్పుడు నీ వంతు ప్రయత్నం అనేది చేయలేకపోతాను, డబ్బు సంపాదించుకునేదే ప్రాధాన్యమైపోతుంది. సో ఆ సాంప్రదాయం నేను అనుకోవడం, నా వ్యక్తిగత అభిప్రాయం ఏమంటే, సాంప్రదాయ రాజకీయాలు చేసే కుటుంబాలన్నీ తెరమనుగవుతున్నాయి. అంటే నేను గమనించి నాకుండే 25-30 ఏళ్ళ అనుభవంలో కొత్త వాళ్ళు పట్టుకొస్తున్నాడు రాజకీయాల్లోకి. డబ్బు ఉన్నోడే వాళ్ళు డబ్బు వాళ్ళకుంటే ఆస్తులు కాపాడుకోవాలా, రాజకీయాలు ఉంటేనే తప్ప కాపాడుకోలేరు. వీళ్ళంతా రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారు. వచ్చినప్పుడు ఇంకా ఎట్లుంటాయి విలువలు? ఎక్కడో వ్యాపారాలు చేసి సంపాదించబడదు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా అయిపోయిందంటే సార్, ఆ నియోజకవర్గంలో ఆ పట్టణాల్లో ఎవరైనా ఇల్లు కట్టాలంటే కూడా మున్సిపాలిటీ నుంచో పంచాయతీ పర్మిషన్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఎమ్మెల్యే అనుమతి అవసరం, ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సి వస్తుంది. ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలన్నా, ఒక పెద్ద భవంతి కట్టాలన్నా కూడా, ఏది డెవలప్మెంట్ అన్నా వాళ్ళకి కప్పం కట్టాలి. ఒక పరిశ్రమ వస్తుందంటే వాళ్ళకి కప్పం కట్టాలి, ఒక షాప్ పెట్టుకోవాలంటే ఒక కప్పం కట్టాలి. అంత ప్రతి అంటే ఓటరు వ్యక్తిగత దీనిలోకి మనం పోవాల్సిన అవసరం లేదు కదా. ప్రజల్లో ఎవడో పౌరుడు ఉంటాడు, ఆయనకు డబ్బు ఉండే స్థలం కొనుక్కుంటాడు, ఆయన మున్సిపాలిటీకి అప్లై చేసుకుంటాడు, పర్మిషన్ ఇస్తారు, కట్టుకుంటాడు. దానికి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎమ్మెల్యేకి అవసరము లేదు కదా. అవి కాదు కదా మనం ప్రజలు ఎన్నుకునేది. ధర్మవరంలో ఒక యువకుడు కష్టపడి ఎదిగి ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ బైక్స్ పెట్టుకున్నారు కదా సార్, ఆ వ్యాపారం చేసుకుంటుంటే, ఆ షోరూమ్ పెట్టుకుంటే, ఇప్పుడున్న నాయకులు వెళ్ళి మేము అధికార పార్టీ నాయకులు మాకు ఫ్రీగా ఇవ్వాల బండ్లు అని డిమాండ్ చేస్తున్నారంట, బెదిరిస్తున్నారంట. ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది సార్? ఇవన్నీ మంచి మీరు చెప్తాను అన్నారు కదా. మళ్ళీ ఈ రాజకీయాలు నడపాలంటే ఇప్పుడు డబ్బు ప్రాధాన్యత అయిపోయింది. మామూలుగా కొద్దిగా సాంప్రదాయ రాజకీయాలు చేసేవాళ్ళు కానివ్వండి,
డబ్బు ఇది లేనప్పుడు ఏం చేస్తారు, అధికారులకు చెప్తారు ఎందుకు మీరు అతన్ని ఇది చేస్తా అన్నారు, వదిలేసి నేచురల్గా అతను వ్యాపారం ఆయన చేసుకుంటూ ఆయనకుంటే లాభాలు ఆయన పొందుతాడు, ఆయనకుంటే దాన్ని వ్యక్తిగతంగా ఆయన ఏదో ఇంకొక రకంగా గుళ్ళో గోపురాలు ఇంకొక రకంగా ఉపయోగించుకోవచ్చు. రాజకీయ నాయకులు పంచాల్సిన అవసరం ఏమి ఉండదు కదా. వీళ్ళు వ్యక్తిగతంగా ఆయనకి ఏదైనా రాజకీయ పార్టీ ఉంటే రాజకీయ పార్టీలు విరాళాలు ఇచ్చేది వేలే, ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మనం డిమాండ్ చేసి డబ్బు తీసుకునేది కారణం ఏమంటే, నేను నా ఉద్దేశంలో పూర్వం సాంప్రదాయంగా కొన్ని కుటుంబాలు చేస్తూ ఉన్నారు, తర్వాత వాళ్ళు కొడుకులో కుమారులు మిగతా కూతుర్లో అంటే ప్రభావితమై వాళ్ళ తండ్రి జీవితాన్ని చూసి ఇంతమంది గౌరవిస్తున్నారు మా నాయన్ను, నేను ఆ రాజకీయ బాటలో నడల్లా, నేను మంచి పనులు చేయాలనేది ఇప్పుడు లేదు. ఫలానాడు ఇన్ని కోట్లు సంపాదించినాడంటే నేను సంపాదించాలా, కాపాడుకోవాలనే ఉద్దేశాలు ఎక్కువైతానే. అందుకే టికెట్స్ కూడా వేరే ఇస్తాన్నారే, అమెరికాలో ఉంటోటి పిలిచి ఇస్తాన్నారు, లెక్క పెట్టుకుంటావా మరి? ఏం ప్రజా సమస్యలు తెలియదు. కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టరు ఎటువంటోడు లిక్కరు ముందు ఏముంటాడు కాంగ్రెస్ పార్టీలో, లిక్కర్ అనేది ఉండేనంటే టికెట్ ఇచ్చేలే, పార్టీల సభ్యత్వాలే లేకుండా ఉంటాడు. ఇప్పుడు అది చేసి సంపాదించున్నాడు రాండి ఇస్తామనేటట్టు తయారవుతున్నాయి పార్టీలన్నీ. ఒక పార్టీ అని నేను అనడంలో, కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ముందు నుండి వచ్చింది కాబట్టి, గాంధీ గారి దీని నుండి ఉన్నది అందుకు చెప్తాను. కానీ ఇప్పుడు ఎవరు డబ్బు సంపాదించినారు, కాంట్రాక్టర్లు కానీ రియల్ ఎస్టేట్ ఏంది రకాలైన కరప్ట్ పాలిటీషియన్ అనుకో మళ్ళీ పిలిచే ఇస్తూ ఉన్నారు. మెయిన్ తేడా అది. రాజకీయాల్లో మార్పు వల్ల ప్రజల దీంట్లో కూడా మార్పు వస్తుందని అనుకుంటాం. డబ్బు పంచినారు ఓటులు కొనడానికి కాదు కదా. మీ కళ్ళు ఆ మార్పు చూస్తాయేమో చూద్దాం సార్. ఏమో ఎట్లా తెలుస్తుంది, రావచ్చు. ఇప్పుడు కొన్ని చూశాను, కొన్ని దేశాల్లో మార్పు ఎంత అనూహ్యంగా వచ్చాయి. 1 or 2 monthsలోనే ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రజల్లో మార్పు అనేది వచ్చినప్పుడు ప్రజల్లో రావాలనే కోరుకున్నాం. ఎందుకంటే ఓటు అనేది పెద్దోళ్ళు ఇచ్చిందే, ప్రజాస్వామ్యంలో దాని విలువను కోల్పోతుంది. డబ్బు కమ్ముడిపోయినామంటే మనం నమ్ముకున్నట్లే. ప్రజలు కూడా దానికి ఆలోచించుకోవాలి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఇది రావాలి కదా. లేకపోతే ఎందుకు ప్రజాస్వామ్యము, ఇన్ని దేశాలు ఇండియాని ఎందుకు ఇది చేస్తున్నాయి, అమెరికాని ఎందుకు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాయి? మనకి ఇచ్చిండే ఆయుధం అది, ఆయుధాన్ని మనం నిర్వీర్యం చేసుకుంటే పోతాం. సార్ ఏదైనా పార్టీలు సార్, అంటే మొన్నటి రోజు కూటమి 2 సంవత్సరాల అభివృద్ధి పైన వాళ్ళు సభలు పెట్టుకొని కార్యక్రమాలు చేసుకుంటే, వంచనకు 2 ఏళ్ళంటూ వైసీపీ కార్యక్రమం చేసింది సార్, ర్యాలీలు చేసింది. ఇది కరెక్ట్ అంటారా? అంటే కరెక్ట్ అంటే అపోజిషన్ దృష్టిలో ఇంకా తప్పదు కదా, అవి చేయాల్సిందే కదా. వీళ్ళేమో అభివృద్ధి అంటూ అన్నారు, వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అనేది అంత పెద్ద కనపడకుండా ఉండొచ్చు. కొన్ని వాళ్ళు చేసిన హామీలు అనేటివి ఉన్నాయి కదా, హామీలన్నీ నెరవేర్చినాం, మేము ఇంకా ఎక్కువ చేసినామంట అన్నారు. నెరవేర్చలేదు అనేది వీళ్ళు ప్రజలు లేకపోయినప్పుడు అక్కడక్కడ బయటపడతాయి. కొన్ని పెన్షన్స్ విషయంలో కానీ రకరకాలుగా ఏదో ఇవన్నీ ఆయన ఇచ్చిన్నారు కదా, అట్లా హామీలన్నీ లేదు అనేది భావన వీళ్ళు. అంతవరకు సమస్య ఏం లేదు, అపోజిషన్గా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. కానీ వ్యక్తిగత దూషణలు విమర్శలను టాలరేట్ చేయకపోవడము అనేది మంచి పద్ధతి కాదు. ఓకే సార్, ఇంకా ఫైనల్గా తీసుకుంటే ఇప్పుడు కూటమి ఇలాగే కొనసాగితే 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకు ఉండదండి, ఎందుకు ఉండకూడదు? కూటమి బలంగా ఉంది, కూటమి బలంగా ఉంది మీరు చెప్తారు. చీలకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ గారు అడ్డుగా నిలబడ్డారు అక్కడ అంటున్నారు. వాళ్ళు చీలకపోవచ్చు, ప్రజల్లో అభిప్రాయం కదా ముఖ్యం ప్రజాస్వామ్యంలో. వాళ్ళేమో గట్టిగా పెవుకాలు వేసుకొని కూర్చోవచ్చు, ప్రజల మా అభిప్రాయం కదా ముఖ్యం. ప్రజలు కదా ఓట్లు వేసేవాళ్ళు, ప్రజలు ఏం నిర్ణయం ఇస్తారు. జగన్ కావాలనుకున్నప్పుడు జగన్ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. చూద్దాం సార్, ఒక సీనియర్గా మీరు మీ ఆలోచన విధానం మీరు చెప్పారు. చూద్దాం మరి భవిష్యత్తులో ఇప్పుడున్న జెన్జీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, జెన్జీలో ఎలాంటి మార్పు వస్తుంది. ముఖ్యంగా ఏపీ లాంటి ఒక పరిణితి చెందిన రాజకీయాలు ఉన్న వ్యవస్థ అది, ఈ వ్యవస్థలో జెన్జీ ఎలాంటి మార్పు తీసుకొస్తుంది అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే.